అతనేమో దిగిపోతాను అన్నాడు అన్నమాట. దెన్ ద వైఫ్ wanted to rebuke him. No, she tried to tell him, no, this is not the place, or this is not the halt where we have to get down. Hold on for some time, we will get down somewhere, she said harshly. ఆవిడేమో కొంచెం అరిచింది అనమాట. ఇప్పుడు తాగి ఉన్నాడు, బస్సులో ఇంతమంది ముందు తన పరుగు పోతుంది, సో కొంచెం అసహనంతో ఆవిడ చెప్పింది అనమాట, ఇక్కడ కాదు మనం దిగాల్సింది, వెళ్ళి కూర్చో, మంది వచ్చినప్పుడు నేను చెప్తానులే అని చెప్పగానే, you know what that man did? He immediately kicked her in the presence of all the people. సో ఇంతమంది ఉన్నా కూడా అతను ఆవిడ మీద ఆవిడని కొట్టడం, ఆవిడ తనడం జరిగింది అనమాట బస్సులో. You know, when I saw that incident, when I witnessed it, I really felt very bad. అంటే ఇంకా ఇలాంటి జరుగుతున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్, ఇన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అది నా చుట్టూ జరిగినటువంటి అంశం నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఏంటి, ఇలా ఉంటే హౌ వీ షుడ్ బిహేవ్. సో కొన్నిసార్లు మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ చూసినప్పుడు, పాజిటివ్ సిచ్యువేషన్ చూసినప్పుడు మనలో ఉన్నటువంటి మంచితనం పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం నెగిటివ్, ఇప్పుడు నేను చూసానంటే ఐ డి నాట్ లైక్ ఇట్, ఇది నాకు నిజంగా నచ్చలేదు, బట్ ఐ హ్యావ్ సంథింగ్ టు లర్న్. నేను చూసింది ఒక నెగిటివ్ అయినా సరే, ఈ నెగిటివ్ నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు అంటే నేను ఎలా బిహేవ్ చేయకూడదు, రైట్? అవునా? అంటే సొసైటీలో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మన నైబర్స్ ద్వారా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు మన ప్రభావితం చేస్తారు. వాళ్ళు మనం చేసేటప్పుడు అన్నిసార్లు వాళ్ళు మంచే చేయరు, కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేస్తారు. వీలైతే మనం దాన్ని సరిదిద్దగలిగితే, లేదు అని అంటే ఆ తప్పు మనం చేయకూడదని నిర్ణయించుకోవాలి అంతే తప్ప, అలా చేశారు కాబట్టి అది కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా చేయడం అయితే కరెక్ట్ కాదన్నమాట. స్టూడెంట్స్, మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, as you are studying, your friends will influence you. Your friends will influence you for something good or for something bad. మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా ఒక మంచి దానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోండి, యు గో విత్ హిమ్, గో అలాంగ్, వాళ్ళతో కలిసి వెళ్ళండి. బట్ when there is something bad that they are going to do and they ask your help, kindly say no. ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ కొన్నిసార్లు, అన్నిసార్లు మనం మంచిగా చేయాలని కాదు, మన ఫ్రెండ్స్ లేదా మన క్లాస్మేట్స్ లేదా కాలేజ్ మేట్స్ ఎవరైనా ఏదైనా తప్పు చేయదలుచుకున్నప్పుడు అది నీకు తెలిస్తే నువ్వు వెళ్లకుండా దాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, లేదు ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే యూ ట్రై టు టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ అన్ఫేర్. వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి, పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేయాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ ఇష్టం, మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మనకు అనవసరం. సో ఇలా అనమాట, సొసైటీలో జరిగే ప్రతి మంచిది కానీ చెడుది కానీ మనకి ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తుంది. సో మంచిదైతే మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి, చెడుదైతే అలాంటి చెడు పని చేయడానికి నేను కారణం కాకూడదని మనం నిర్ణయించుకోవాలి, రైట్? సో మనం ఏ రకంగా సొసైటీని ప్రభావితం చేయొచ్చు, నిన్న మనం ఆ క్వశ్చన్ కూడా అడిగాం. ఎవరికైనా ఆన్సర్ ఉందా? ఎనీ ఆన్సర్? నేనే చెప్తా ఉన్నా, మీరు ఎవరైనా చెప్పొచ్చు. మనం సొసైటీని ఎలా ప్రభావితం చేయగలం పాజిటివ్గా? హౌ కెన్ వి ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ? సింపుల్ ఆన్సర్, మీరు అసలు ఎంత కష్టపడక్కర్లేదు, ఇలా అన్ని చెప్పచ్చు. హౌ కెన్ వి ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ? ఎవరైనా చెప్పండి, ఫ్రీగా, పర్వాలేదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీతో ఎప్పుడు చెప్పలేదా, పలానా వాళ్ళ పిల్లల్లా నువ్వు ఉండరా అని అనలేదు ఎప్పుడు? పలానా వాళ్ళ పిల్లల్ని చూడు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా ఉన్నారు అని అనటం విన్నారా లేదా? విన్నారు. ఎందుకు అంటారు తల్లిదండ్రులు వాళ్ళని చూసి, పిల్లల్ని చూసి ఎందుకు? నాగరాజ్, మంచోళ్ళతో చేరమంటారు సార్. వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలను చూసి మంచిదనం మనకు వస్తుందని, చెడులతో చేరవాగరా, చెడ్డ వాళ్ళతో చేరబాకు, మంచి వాళ్ళతోనే ఉండు, మంచి వాళ్ళతో తిరుగు అని చెప్తారు అన్నమాట. సో తల్లిదండ్రులు పలానా వాళ్ళు ఎంత అని చెప్తున్నారు అని అంటే, అలా మన గురించి ఎవరైనా చెప్పగలిగారు అని అంటే, మన గురించి ఇంకొకరు తల్లిదండ్రులు మన గురించి
ఇంకొకరు తల్లిదండ్రులు మన గురించి చెప్పగలిగారు అని అంటే నిజంగా నువ్వు సొసైటీని ప్రభావితం చేసినట్టే, నీ మంచి లక్షణాలతో, నీ మంచి బిహేవియర్తో. ఓకే, సో మనం ఇలా బ్రతుకుతున్నాము అని అంటే మనం బ్రతికినంత కాలం మన కుటుంబానికి మనం చాలా రుణపడి ఉన్నాం, మన తల్లిదండ్రులకి, ఇంకా మన కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ. సో వాళ్ళకి మనం బాధ్యతగా ఉండాలి, వాళ్ళతో మనం చాలా బాధ్యతగా ఉండాలి. అండ్ అదర్ థింగ్, ఇది కాకుండా మన నేబర్స్కి నిన్న మనం చెప్పుకున్నట్టు వాళ్ళతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఓకే, ఏదైనా వీలుంటే వాళ్ళకి సహాయపడాలి. ఇలా వాళ్ళతో మనం సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన వైపు, మన పట్ల, మన అవసరాల పట్ల వాళ్ళు అదే విధంగా ఉంటారు అనమాట. అందుకనే తెలుగు భాషలో ఒకటి ఉంటే చూసారా, అంటే మామూలుగా మనం విని ఉంటాం, ఊరు మంచిదైతే నోరు మంచిది అవుతుంది అంటారు కదా. ఇఫ్ యు ఆర్ గుడ్ at talking, if you are polite at talking, what happens? People also respond to us positively. మనం చక్కగా పాజిటివ్ గా మాట్లాడగలిగితే వాళ్ళు కూడా మనల్ని చూసి మాట్లాడతారు అనమాట, అదే విధంగా. ఓకే, సో విత్ ఆల్ దిస్ we wind up the yesterday's session. Now today we are going to learn something which is very, very essential, utmost important. Okay, but though it doesn't directly fit in our main theme of the topic, let us learn it. మీరు ఎంతవరకు దాన్ని నేర్చుకునే ఉంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. సో నా క్లాస్ మొదటి నుంచి విన్నటువంటి వాళ్ళు చెప్తారు, మనకి ఐ టోల్డ్ యూ 2 things are essential for growing in life. లైఫ్ లో నిలదొక్కుకోవడానికి 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటి, ఎవరన్నా గుర్తున్నాయా? డస్ ఎనీవన్ రిమెంబర్? మనం లైఫ్ లో నిలదొక్కుకోవడానికి పైకి ఎదుగుతున్న కొలది మన నుంచి ఎక్కువగా ఆశించే ఏంటంటే, అంటే ఈ 2 క్వాలిటీస్ ఉంటే మనకి మనం చాలా చక్కగా జీవితాన్ని గడపవచ్చు అని చెప్పుకుంటున్నాను అన్నమాట. నేను చెప్పాను. డస్ ఎనీవన్ రిమెంబర్? గుర్తులేదా? సరే, ఓకే. సో ఐ టోల్డ్ యూ, నమస్కారం చెప్తున్నావా? No, sir, I realized it. Okay, fine. So అక్కడ ఏంటంటే, I told like we need to have good communication skill. Communication skills. ఇంగ్లీష్ లో మనకి ప్రావీణ్యత కలిగి ఉండాలి, ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. That is one aspect. The other aspect is that we are a good acquaintance of computer. We have enough knowledge with regard to computer. So computer operating skills and internet skills మనకు తెలిసి ఉండాలి అన్నమాట. Thanks to Jio, right? So as and when Jio came into existence, the number of users using 4G network has rapidly increased, right? జియో వచ్చిన తర్వాత ఏమైందంటే నంబర్ ఆఫ్ యూజర్స్, జియో వాడుతున్న వాళ్ళు కదా, ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య కానీ కంప్యూటర్ వాడుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది అనమాట. బికాస్ జియో స్టార్టెడ్ గివింగ్ ద నెట్వర్క్ at a cheap price, right? So now we are going to learn something about computer and internet operation skills. మీరందరూ ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తారు కదా. సో కరెంట్ we are operating ఇంటర్నెట్. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లాస్ కూడా ఇంటర్నెట్, కంప్యూటర్. This is very, very important. Now having some information about computer, being adequate, being resourceful, being knowledgeable at internet skills is really a blessing. Okay, let me hear from you some of the uses of computer. కంప్యూటర్ వలన మనకు ఉన్నటువంటి కొన్ని లాభాలు చెప్పండి. మనం ఎక్కడెక్కడ వాటిని ఉపయోగిస్తాం, అసలు ఎందుకు దాన్ని ఉపయోగించవచ్చు, ఇవన్నీ మనుషులు చేయలేమా, ఎందుకు మన కంప్యూటర్ మీద ఆధారపడాలి, ఇలాంటి విషయాలు మీరు ఎవరైనా మాట్లాడచ్చు.
What are the uses of computer? Please, this is something easy. You can respond. మీకు ఒకవేళ మాట్లాడడం కష్టంగా ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఐ విల్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్. మీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ కంప్యూటర్? కంప్యూటర్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం ఏదైనా కలెక్టర్ లెటర్ రాయాలంటే మనం ఆడ వెళ్ళి ఇవ్వలేదు కదా సార్. అప్పుడు మనం కంప్యూటర్ లో రాసి టైప్ చేసి ఇచ్చేవచ్చు సార్. ఓకే, వెరీ గుడ్. సో టు టైప్ ఎ డాక్యుమెంట్, టు టైప్ ఎ లెటర్, అవునా? అవును సార్. నో చెప్పు నాగరాజ్, చెప్పు ఇంగ్లీష్ లో చెప్పు. టు టైప్ ఎ లెటర్. అవును సార్. చెప్పు, నువ్వు చెప్పు ఇంగ్లీష్ లో. టు టైప్ ఎ లెటర్ అని చెప్పు చాలు. టైప్ లెటర్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ట్రై అందరూ నో ఫీల్ ఫ్రీ, ఫీల్ ఫ్రెండ్లీ అండ్ ట్రై టు రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్. మీకు వీలైనంత ఇంగ్లీష్ లో రెస్పాండ్ అవ్వండి. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, చేసుకోలేకపోతే మిమ్మల్ని అడుగుతాను. అలాగని చెప్పి మాట్లాడడం మానేయొద్దు. ఫీల్ ఫ్రీ, తెలుగులోనే చెప్పండి, పర్వాలేదు. ఓకే, సో ఏదైనా టైప్ చేసుకుని అఫీషియల్ గా చాలా చక్కగా, ఇప్పుడు కొన్నిసార్లు మన రాత బాగుండకపోవచ్చు, కానీ కంప్యూటర్ లో చక్కగా మనం టైప్ చేసి ఇవ్వచ్చు. సో చదివే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇది చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇంకా when do we use, how do we use? సరే, నేను కొన్ని అడుగుతుంటాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ అవసరమా? ఎస్ సార్. ఎందుకు, ఎలా అవసరం? అప్పుడే కదా మనం ఇంప్రూవ్ అవుతాము. ఓకే, ఇంకంటే నాకు ఇంకా డీటెయిల్డ్ ఆన్సర్స్ కావాలి. ఎలా ఇంప్రూవ్ అవుతాం మనం అంటే కంప్యూటర్ ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు? అందరూ బాగుంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఓం నమ శివాయ, నాగరాజ్ రెస్పాండింగ్. వీ హ్యావ్ సమ్ పీపుల్ ఇంకా క్లాస్ రూమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. హౌ డు వి ఆర్ వెన్ డు వి యూజ్ కంప్యూటర్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఏంటి? ఏం లేవా? నేను చెప్పనా? వాడుతున్నారా? టెక్స్ట్ బుక్స్ వాడుతున్నారా? ఎలా వచ్చాయి టెక్స్ట్ బుక్స్? కంప్యూటర్ లేకుండా వచ్చాయి. క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? మీకు ఏదైనా సర్క్యులర్స్ ఎలా వస్తాయి? కంప్యూటర్ సార్. ఎవ్రీథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్. నో మీ మార్క్స్, మీ రిజల్ట్స్ లేదా ఎగ్జామ్ టైం టేబుల్, ఎనీథింగ్, ఎనీ అనౌన్స్మెంట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రూ ద కంప్యూటర్. హాస్పిటల్స్ లో మనం కంప్యూటర్ వాడతామా? ఎలా, ఏ సిచ్యువేషన్స్, ఎలా ఉపయోగపడుతుంది? అప్పుడు మనము చెప్పండి నాగరాజు, ఎవరైనా చెప్పొచ్చు. నమస్కారం. హాస్పిటల్స్ లో మనం ఎలా వాడతాం? అదే సార్, మన రిపోర్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్. రిపోర్ట్ పంపడానికి, ఫైల్స్ కట్ చూడడానికి, వెరీ గుడ్. డాక్టర్స్ కి పంపించడానికి, వెరీ గుడ్. డాక్టర్ కి ఏమన్నా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే మెయిల్ పంపించడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మెడికల్ రిపోర్ట్స్ చూడటానికి కానీ, పంపించడానికి కానీ, ఓకే, ఒక దగ్గర నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, సో ఇన్ మెనీ వేస్. పేషెంట్ డీటెయిల్స్, మన బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కంప్యూటర్ ద్వారా జరుగుతుంటాయి కదా. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ లో మనం కంప్యూటర్ వాడతామా? వాడతాం సార్. హౌ డు వి యూస్ బ్యాంకింగ్ సెక్టర్? మాల్తి చెప్తావా ఆన్సర్? మాల్తి చెప్పు. సార్ ల్యాబ్స్ లో కూడా యూస్ చేస్తారు సార్. ల్యాబ్స్, వెరీ గుడ్. ల్యాబ్స్, వెరీ గుడ్. ల్యాబ్స్ లో అన్ని కంప్యూటర్స్ ఉంటాయి కదా, అందుకే మేము ల్యాబ్ గురించి చెప్పుకోలేదు. వెరీ గుడ్. మారుతి, ఇంటర్నెట్, బ్యాంకింగ్ సెక్టర్ లో మనం నెట్వర్క్ ఎలా వాడతాం? కంప్యూటర్ ఎలా వాడతాం? ఎలా ఉపయోగపడుతుంది కంప్యూటర్? మనీ చూడడానికి సార్, అండ్ చెక్ చేయడానికి. వెరీ గుడ్. నెట్ బ్యాంకింగ్ చేస్తావా మాల్తో నువ్వు? నెట్ చేస్తే విన్నావా? అక్కడ మన డీటెయిల్స్ వస్తాయి కదా, పేరు, మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని. సో అవన్నీ ఎలా వస్తాయి మనకి? కంప్యూటర్ లేకుండా అవుతాయండి. సో అండర్స్టాండ్. ఇలా చూసుకుంటే ప్రతి రంగంలో కూడా కంప్యూటర్ అనేది ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది. సో టుడే లెట్ us see what happens
నా ఫ్రెండ్ అంటే మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మాకు కూడా ఇలా కంప్యూటర్ క్లాసులు అవుతున్నాయి అనమాట. వీఆర్ ఇన్ ద ల్యాబ్ వన్ డే, ల్యాబ్ లో ఉన్నాం ఒక రోజు. క్లాస్ వాస్ ఫర్ 40 minutes. 40 minutes క్లాస్ అయిపోయిన తర్వాత సార్ చెప్పారనమాట. ఆ క్లాస్ అవుతుండగా సార్ చెప్పారు, రే అందరూ మౌస్ పట్టుకోండి అని. ఓకే, మౌస్ అంటే ఏంటి తెలుగులో మౌస్ అంటే ఏంటి? పుస్తకం సార్. తెలుగులో మౌస్ అంటే పుస్తకం సార్. వృషభం. ఓకే, ఎలుక అంటాం కదా, మౌస్ అంటే ఎలుక కదా. సో మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, వాడికి మౌస్ అంటే అక్కడ తెలియక ఎక్కడుంది సార్ ఎలక అని చెప్పేసి చుట్టూ వెళ్తున్నాడు అనమాట. అదే రోజు మళ్ళా క్లాస్ అయిపోయిన తర్వాత సార్ చెప్తారు కదా, క్లాస్ అయిపోయే ముందు మనకి ల్యాబ్ ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు చెప్తారు కదా సార్, క్లోజ్ ద విండోస్ చెప్తారా, నౌ షట్ డౌన్ ద విండోస్ అనైనా క్లోజ్ ద విండోస్ అని చెప్తారు కదా. వాట్ హీ థాట్ క్లోజ్ సరికి లేచి ల్యాబ్ లో ఉన్న కిటికీలు మూసేస్తుంది అనమాట. lack of awareness on the computer may make us feel at times. మాలతి ఏదైనా చెప్తావమ్మా? there is some noise, that's why I muted you. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు ఫూల్ అవుతాం, చాలా సార్లు ఫీల్ అవుతాం, నాకు ఎందుకు ఇది రాలేదు అని చెప్పి బాధపడతాం. అవునా కదా? మీకు బాగా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, అరే ఎలా చేయాలి అది ఎలా చేయాలి అని. మీకు మొబైల్ ఆపరేటింగ్ బాగా తెలుసు అనుకోండి, చాలా మంది మీ దగ్గరికి వస్తారు, అరే చూడు ఈ అప్లికేషన్ ఎందుకు ఓపెన్ అవడం లేదు, ఇది చూడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఒక ఎక్స్పర్ట్ లా కనిపిస్తావు అనమాట. ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్. సో ఈరోజు మనం కంప్యూటర్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. రేపటి క్లాస్ లో మనం ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, తర్వాత మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ అంటే మీకు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా మందికి మెయిల్ ఐడీస్ లేవు. మీకు ఇస్తున్న ఫీడ్బ్యాక్లో మెయిల్ ఐడి అని అనగానే మీకు మెయిల్ ఐడి అంటే ఏంటో తెలియటం లేదు. అసలు చాలా మందికి లేదు, దాని ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలను మనం రేపటి క్లాస్ నేర్చుకుంటాం అన్నమాట. సో దీస్ 2 days ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఈ 2 రోజులు మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో కంప్యూటర్ స్కిల్ అనేటువంటిది మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ ప్రొఫెషన్ లోకి వచ్చినా సరే మీకు ఇవ్వబడినటువంటి పనిని మీరు చక్కగా చేయాలి అని అంటే కంప్యూటర్ స్కిల్ అనేది చాలా అవసరం. సో ఇంతవరకు మీరు చాలా క్లాసులు వినుంటారు, బట్ ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు. యు ఆర్ ఆల్మోస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. ఓకే, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత మీరేంటి ఉద్యోగం కోసం ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట. సో ఆ తర్వాత మరి ప్రత్యేకించి పీజీడీసీఓ అనో లేకపోతే ఇంకోటి ఆ కోర్సుకి వెళ్ళేదానికంటే ఇక్కడ ఉన్నప్పుడే ఇప్పుడు వస్తున్నటువంటి అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీ కాలేజ్ ల్యాబ్స్ లో కానీ, ఓకే, లేకపోతే మీ ఊర్లో మీకు తెలిసినటువంటి అన్నయ్య కానీ తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెల దగ్గర కానీ ఎక్కడెక్కడైనా కంప్యూటర్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయగలిగారు అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీకు అన్ని అర్థమవుతుంది, అది మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో లెట్స్ బిగిన్ ద సెషన్ on computer and internet skills. ఇంటర్నెట్ ఆపరేషన్ అని అంటే నెట్ ఆన్ చేసి నెట్ ఆఫ్ చేయడమే కాదు, అవునా? ఇంటర్నెట్ మొబైల్ డేటా ఆన్ చేసి ఆన్ చేయడమే కాదు. There is so much that we can do. చాలా ఉంటాయి, చాలా. No one is perfect in this. But
ఒకటి అట్లీస్ట్ నా పనికి సంబంధించినంత వరకు, నా వర్క్ కి సంబంధించినంత వరకు నాకు తెలియాల్సినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ నాకు ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. అవునా కాదా? సో మనకి అన్ని సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేటటువంటి వర్క్ నేను ఇక్కడ చేయను, కానీ నా జాబ్ కి నాకు కంప్యూటర్ అవసరం అవుతుంది. సో ఇంత మేర ఈ పరిధి వరకు నాకు కావాలి, లేదా ఈ అప్లికేషన్స్ పైన నాకు నాలెడ్జ్ అవసరం. సో నేనేం చేస్తాను, వాటిని నేను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇలాగనే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ జాబ్ చేయబోతున్నామో ఫ్యూచర్ లో దాని మీద కొంత అవగాహన అవసరం. అయితే ఇప్పుడు మనం నేర్చుకుపోయేది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా ప్రాథమిక జ్ఞానం, నాలెడ్జ్ మనకి ఏదైతే అవసరం ఉంటుంది కంప్యూటర్ అయినా దాన్ని ఒకసారి మనం నేర్చుకుందాం. ఇందులో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే యు ఆర్ ఫ్రీ టు రెస్పాండ్. సో కంప్యూటర్ అనగానే, కంప్యూటర్ అన్న పదం మనకి రాగానే మైండ్ లోకి కొన్ని గుర్తు వచ్చేస్తుంటాయి ఆల్రెడీ. కంప్యూటర్ అనగానే ఏంటి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ అంటే ఏంటి? ఓకే, ఇన్పుట్ అంటే ఇన్సైడ్. What is inside the computer? Now, what functions inside? Output is something which is seen outside, which is seen outwardly. ఇక్కడ కొన్నిసార్లు మన ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేటప్పుడు వాటి యొక్క ఫంక్షన్స్ కూడా మనం అవి వస్తాయి, మనం చూద్దాం. సో కంప్యూటర్ అనగానే మనకి ఇన్పుట్, అవుట్పుట్ డివైసెస్ గుర్తు వస్తాయి. దెన్ వి ఆల్సో స్పీక్ అబౌట్ MS Office, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మనకి వేరియస్ అప్లికేషన్స్ ఉంటాయి. MS వర్డ్ అని, ఎక్సెల్ అని, నోట్ అని, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట, మనం చూస్తున్నాం. సో కంప్యూటర్ అనగానే మనకి ఇంకో గుర్తు వచ్చేది ఏంటి? కీబోర్డ్, రైట్? కీబోర్డ్ గుర్తు వస్తుందా లేదా కంప్యూటర్ అనగానే? కీబోర్డ్ కంప్యూటర్ యూజ్ చేయడం కొంచెం కష్టం కదా. ప్రస్తుతానికి ల్యాప్టాప్స్ అయినా సరే మన కీబోర్డ్ కనిపిస్తుంది. సో హౌఎవర్ కంప్యూటర్ అనగానే ఓకే. నెక్స్ట్ కంప్యూటర్, ఇంటర్నెట్. అవునా? కంప్యూటర్ తో మనం ఫంక్షన్ చేయాలి అని అంటే ఓకే, మనం చూసి ఎంటర్ చేయడానికి, కానీ ఏదైనా మనం సర్చ్ చేయాలి లేదా ఎవరికైనా పంపించాలి, మనకి తప్పనిసరిగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్ కంప్యూటర్ లింక్స్ విత్ ఇంటర్నెట్. కంప్యూటర్ అనేది ఇంటర్నెట్ కి ఓకే అనుసంధానమై ఉంటుంది అనమాట. బోత్ ఆర్ లింక్ విత్ ఈచ్ అదర్, ఉంటాయి, వెళ్తాయి. దెన్ కంప్యూటర్ అనగానే మనకు గుర్తొచ్చే ఇంకొకటి ఈమెయిల్, వేర్ వి అఫీషియలీ కమ్యూనికేట్ విత్ ది అదర్ పర్సన్. ఈమెయిల్స్ చేసుకుంటాం కదా ల్యాప్టాప్స్ లో, కంప్యూటర్స్ లో మనం. సో ఆఫ్ కోర్స్ మన మొబైల్స్ లో కూడా ఇప్పుడు చేయగలుగుతున్నాం, ఫైన్. బట్ కంప్యూటర్ అనగానే మనకు గుర్తొచ్చేది మెయిల్. దెన్ బ్రౌజింగ్. డు వి డూ ఇన్ ద కంప్యూటర్? కంప్యూటర్ లో బ్రౌజ్ చేస్తామా లేదా? బ్రౌజింగ్ చూడటం అనమాట, ఏదైనా సర్చ్ చేయడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ వెతకడం. సో వి డూ దట్. సో కంప్యూటర్ అనగానే now we have some words in our mind. They are like input and output devices, MS Office, keyboard, internet, email, browsing and many other. ఏవి చెప్పుకున్నా అందులో ఇందులో ఏదో కనెక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. సో చూడండి, సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. దిస్ ఈస్ వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్ ఈస్ బ్లాక్ డయాగ్రామ్. So computer, it has like three basic categories, three basic division. Like first lo manam chusukunte block diagram lo first thing is like input devices or input unit. Next we have central processing unit. adu madhya chusaru rendu boxes dani kinda rasundi red letters lo central processing unit, then CPU and antam. Then we have output unit. Okay, so data is processed from input unit. From input unit we have the central processing unit. ఈ central processing unit లో మొత్తం వర్క్ అంతా జరుగుతుంది అన్నమాట. ఈ central processing unit నుంచి మనం ఇట్లా రాగానే మనకి అక్కడ అవుట్పుట్ లో అది కనిపించడం కానీ దాని యొక్క రిజల్ట్ కానీ మనకి అవుట్పుట్ యూనిట్ లో కనిపిస్తుంది. నౌ
part of central processing unit. Central processing unit lo chuste manaki akkada we have secondary storage and primary storage. Ikkada central processing unit lo storage unit undi. Okay, so idi kakunda central processing unit anagane what we have to remember, central processing unit anagane CU control unit and ALU arithmetic and logical unit. So CU control unit ante entante this the whole on this the whole functions of the computer are controlled by this. Okay, just I'll make it clear to you. CPU like the heart of the computer. Central processing unit. Okay, CPU annadi the heart of the computer. Idi anta important anamata. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో మనకి రెండు ఉంటాయి, కంట్రోల్ ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఈ రెండిట్లో మనం చూస్తున్నట్టే కంట్రోల్ యూనిట్ అన్నది ఏంటంటే కంప్యూటర్ యొక్క అన్ని ఫంక్షన్స్ ని కూడా కంట్రోల్ చేసేటటువంటి యూనిట్. కంప్యూటర్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CU. సో ఇక్కడ ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో వి హావ్ అనదర్ వన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ kind of numbers or numerical works and so on are also done in a CPU. Okay, so ఈ CPU లోను we have again storage unit లో secondary storage we have and primary storage we have. So under primary storage we have RAM. మీరు చదివి ఉంటారు కదా RAM, random access memory, RAM అంటారు. మనం చూద్దాం దాన్ని ఇంకా as we go into depth of the topic we will see that. So primary storage కింద RAM వస్తుంది అన్నమాట. As soon as you start working on the computer, whatever you work on the computer, it is stored under RAM. It is stored in the room RAM. మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ అన్నటువంటిది ఆటోమేటిక్ గా RAM లో ఉంటుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తుంటాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సడన్ గా కరెంట్ పోతుంది, మనం చేసిన వర్క్ డిలీట్ అయిపోతుంది. అవునా? ఈ కష్టాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? నేనైతే మొదట్లో కంప్యూటర్ వర్క్ చేసి మొదట్లో అనిపించాను అనమాట. వర్క్ స్టార్ట్ చేస్తాం, సరే తర్వాత చివరిలో సేవ్ చేసుకోవచ్చు లేదా మధ్యలో సేవ్ చేసుకోవచ్చు అనుకుని చాలాసేపు వర్క్ చేసేసుకుంటాం. సడన్ గా పవర్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళా ఆన్ చేసి చూసుకునేసరికి ఏమవుతుంది, అక్కడ చేసినటువంటి వర్క్ కనిపించదు, మళ్ళీ మొదటి నుంచి రావాలన్నమాట. సో ప్రైమరీ స్టోరేజ్ అంటే ర్యామ్. అక్కడ ఏంటంటే మనం ఏం చేసినా సరే అందులో సేవ్ అయిపోతుంది. కానీ ర్యామ్ కాబట్టి దాన్ని మనం మళ్ళా సేవ్ చేసుకోకపోతే అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో మనకి అగైన్ వీ హ్యావ్ సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ అంటే వీ హ్యావ్ సమ్ అదర్ ఇన్పుట్స్. మనం పెన్ డ్రైవ్ కానీ లేకపోతే DVD కానీ లేకపోతే డ్రైవ్ లో కానీ ఇలా సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అది పర్మనెంట్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడేటటువంటి స్టోరేజ్ అది. సో రిమెంబర్ త్రీ బేసిక్ aspects in the computer: input unit, central processing unit, output unit. So central processing unit we have again two: CU control unit, other one ALU arithmetic and logic unit. So as I said, CPU is the heart of the computer. So all the main parts of the computer are part of it. All the functions of the computer are done in it. Computer chese prati pani kuda మనకి CPU లోనే జరుగుతుంది. సో ఇన్ దిస్ we said control unit, it has control over all the functions. Then arithmetic and logical unit, so here any kind of numeric work, any kind of work based on the numbers or logic, anything is done in this part. So identification of computer input and output devices. Of a computer input and output devices. Let us see. What is the function of an input device and what is the function of an output device? An input device sends information to a computer system for
processing, and an output device reproduces or displays the results of that processing. Right? Clear? ఇక్కడ మీకు డెఫినేషన్ లో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంది. ఇన్పుట్ డివైస్ ఏం చేస్తుందంట, ఇట్ సెండ్స్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మనకి ఇక్కడ మనం ఇక్కడ అనుకుంటే చూద్దాం, ఇది ఇన్పుట్ డివైస్ అనుకోండి, ఇది అవుట్పుట్ డివైస్ అనుకోండి. సో నేను మధ్యలో సిపియు అనుకోండి. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వర్క్అవుట్ అయ్యి ఈ అవుట్పుట్ లో అది డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఏదైతే కావాలని ఇక్కడ మనం చెప్పామో ఆ వర్క్ ఇక్కడ జరిగి సెంటర్ లో జరిగి సిపియులో జరిగి ఈ అవుట్పుట్ లో అది డిస్ప్లే అవుతుంది. రైట్? ప్రాసెసింగ్. సో an input device sends information to a computer system. ఇన్పుట్ ఏమో కంప్యూటర్ సిస్టమ్ కి ఫలానా వర్క్ జరగాలి అని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ రిజల్ట్ ని అవుట్పుట్ డివైస్ చూపిస్తుంది. అండ్ అవుట్పుట్ డివైస్ రీప్రొడ్యూసెస్ ఆర్ డిస్ప్లేస్ ది రిజల్ట్ ఆఫ్ దట్ ప్రాసెసింగ్. జరిగినటువంటి ఆ ప్రాసెస్ ని ఇలా చూపిస్తుంది అనమాట అవుట్పుట్ డివైస్. అర్థమైందా? ఎవరైనా చెప్తారా ఇన్పుట్ డివైస్ ఏం చేస్తుంది, అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది, సిపియు ఏం చేస్తుంది? సమ్వన్ ప్లీజ్ టెల్ మీ. మాట్లాడదాం, పర్వాలేదు. ఐఎమ్ గివింగ్ యూ ఛాన్స్. నో, ఇన్పుట్ వచ్చి ఇది సమాచారం పొంది అవుట్పుట్ ద్వారా మనకు అందిస్తుంది సార్. వెరీ గుడ్. సో ఇన్పుట్ సమాచారాన్ని పంపిస్తుంది, కంప్యూటర్ ఆ సమాచారాన్ని తీసుకొని అవుట్పుట్ ఏమో దాన్ని చూపిస్తుంది, రిజల్ట్ ని చూపిస్తుంది. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఓకే. సో ఇన్పుట్ డివైసెస్ allow for input of a data to a computer, and output devices only receive the output of data from another device. So input device em chestayante, no, they input devices only allow for input of data. ఏదైనా డేటాని స్వీకరించడానికి అన్నమాట. ఇన్పుట్ ఆఫ్ డేటా, ఏదైనా ఒక డేటా వాళ్ళకి ఇస్తే అవి స్వీకరించడానికి టు ఏ కంప్యూటర్. And output devices only receive the output of data from another device. So output ఏం చేస్తాయంటే అవి డేటాని రిసీవ్ చేసుకొని చూపించడానికి ఉపయోగపడతాయి. సో ఇన్పుట్ డివైసెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. An input device can send data to another device, but it cannot receive data from another device. ఇన్పుట్ డివైస్ అన్నటువంటిది డేటాని రిసీవ్ చేసుకుంటుంది. డేటా అంటే సమాచారం కదా, ఆర్డర్ ఆర్ అ కమాండ్. ఓకే. సో ఇన్పుట్ డివైస్ అనేటువంటిది డేటాని ఇంకొక డివైస్ కి పంపిస్తుంది, కానీ అది మాత్రం ఇంకొక డివైస్ నుంచి డేటాని స్వీకరించలేదు. ఇన్పుట్ డివైస్ కెన్ సెండ్ డేటా బట్ ఇట్ కెనాట్ రిసీవ్ డేటా. ఇన్పుట్ డివైస్ అన్నది డేటాని పంపిస్తుంది కానీ డేటాని తీసుకోదు, స్వీకరించదు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఇన్పుట్ డివైసెస్ కి ఎగ్జాంపుల్ కీబోర్డ్ అండ్ మౌస్. సో కీబోర్డ్, మౌస్ ఏం చేస్తాయి? అవి ఏదైనా సమాచారాన్ని ఇస్తాయా, సమాచారాన్ని స్వీకరిస్తాయా? మనం దాన్ని టైప్ చేయాలి సార్. ఓకే, మనం టైప్ చేస్తుంటాం. సో మనం టైప్ చేస్తే ఆ టైపింగ్ ఇన్ఫర్మేషన్ అవి లోన్ ఉన్నటువంటి సిపియుకి ఇస్తాయి అన్నమాట. ఓకే. సో దే ఓన్లీ సెండ్ డేటా. అవి డేటాను పంపిస్తాయి, కానీ ఇంకొక డివైస్ వాటికి ఇన్ఫర్మేషన్ ని ఇస్తే తీసుకోలేవు. సో చూడండి, కీబోర్డ్ అండ్ మౌస్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఏ యూజర్. ఉపయోగిస్తాం మనం. యూజర్ అంటే ఉపయోగించేవాడు అనమాట, వాడేవాడు. ఎవరైతే కంప్యూటర్ కూర్చొని వాడు చెప్తారు అన్నమాట. సో యాక్సెప్ట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఏ యూజర్. మనం ఇచ్చేటటువంటి కమాండ్స్ కానీ మనం ఇచ్చేటటువంటి సమాచారాన్ని కానీ అవి రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకుని ఏం చేస్తాయి? అండ్ సెండ్స్ దట్ డేటా టు ద కంప్యూటర్. సో మనం చెప్పినటువంటి లేదా మనం ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి లేదా మనం కమాండ్ చేసినటువంటి ఆ సమాచారాన్ని కంప్యూటర్ కి తెలియజేస్తాయి. దే కెనాట్ యాక్సెప్ట్ ఆర్ రీప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో మనం ఏదైనా చెప్పింది చేయడం తప్ప వాటికి అంతటా అవి దేన్ని ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే ఏదైనా డిస్ప్లే చేయడం కానీ జరగదు అనమాట. సో ఓకే. సో దట్ ఈస్ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ అండ్ మౌస్. సో ఇంకొకటి మనకి మైక్రోఫోన్ ఉంది.
Microphone. So it receives sound generated by an input source and sends that sound to a computer. Okay. So మనకి second example for input device, microphone. So ఏం చేస్తుంది ఇది? No, it receives sound generated by input source. సో లోన్ ఉన్నటువంటి సౌండ్ ప్లేయర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేటటువంటి మ్యూజిక్, అది ఇచ్చేటటువంటి సౌండ్ ని జస్ట్ మనకి వినిపించగలుగుతుంది అనమాట. సో ఈ మైక్రోఫోన్ కూడా దానంతట అది ఏ సౌండ్ ని ప్రొడ్యూస్ చేయలేదు. లోన ఒకటి ఉంటుంది, సౌండ్ జనరేట్ అవుతుంది. ఇన్పుట్ సోర్స్ లో ఒక సౌండ్ జనరేట్ అయితే ఆ సౌండ్ ని మనకి వినిపింపజేస్తుంది మైక్రోఫోన్. ఇన్ ద సేమ్ వే webcam receives images generated by whatever it is painted at input device. So webcam కూడా ఏం చేస్తుంది, అది మనకి it only shows the images already part of it. Okay, అది తనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం webcam అనేటువంటిది ఇమేజెస్ ని జనరేట్ చేసి చూపించగలుగుతుంది అన్నమాట. No, it is part of that inherent. Next we have output devices. Output device ante enti? Let us see the definition. An output device can receive data from another device and generate output with that data, but it cannot send data to another device. Output data em chestundante oka device nunchi data ni స్వీకరిస్తుంది, ఆ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఆ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది అంతే తప్ప ఆ డేటాని ఇంకొక దానికి పంపించలేదు. ఓకే, అవుట్పుట్ డివైస్ ఏం చేస్తుంది, డివైస్ నుంచి ఒక డేటాను స్వీకరించి ఆ డేటాను ప్రొడ్యూస్ చేయగలదు, ఆ డేటాను డిస్ప్లే చేయగలదు తప్ప తను ఒక డేటాని ఇంకొకరికి ఇంకో డివైస్కి పంపించలేదు. సో ఎగ్జాంపుల్స్, మానిటర్ ఏం చేస్తుంది చూడండి, రిసీవ్స్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ and displays that information as text and images for users to view. So monitor ఏం చేస్తుంది, మనం ఏదైనా టైప్ చేస్తాం లేదా మనం ఏదైనా పిక్చర్ పెట్టామని అనుకోండి, మనం పెట్టిన దాన్ని ఎలా పెడతామో అది మనకు అలానే చూపిస్తుంది అనమాట. సో అంతే తప్ప దానంతట అది నేరుగా ఇంకెవరికి పంపించడం కానీ ఇంకేదైనా చేయడం కానీ అది చేయలేదు. సో ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డేటా ఫ్రమ్ ఎ యూజర్ అండ్ సెండ్ దట్ డేటా టు అనదర్ డివైస్. సో అది ఇంకెవరికైనా పంపించాలి అని అంటే మానిటర్ దానంతట అది ఆ ఫంక్షన్ ని చేయలేదన్నమాట, అవుట్పుట్. సో వీ హ్యావ్ అగైన్ ప్రొజెక్టర్స్ మీరు అందరూ చూసి ఉంటారు కదా. సో ప్రొజెక్టర్ ఏం చేస్తుంది, ప్రొజెక్టర్ ఫ్రమ్ ఎ కంప్యూటర్, ప్రొజెక్టర్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ఎ కంప్యూటర్ and displays or projects that information as text and images onto a surface. సేమ్ మానిటర్ మనం చెప్పినట్టుగానే మనం ప్రొజెక్టర్ కి కూడా ఒక గోడ పైన కానీ లేదా ఏదైనా ఒక క్లాత్ పైన కానీ లేదా స్క్రీన్ లాగా దీన్ని మనం చూపిస్తుంది. ఏది ఏ ఇన్ఫర్మేషన్ అయితే అది ఆల్రెడీ ఉందో దానికి పంపించబడిందో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే దానికి పంపించబడిందో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండొచ్చు, అది ఒక టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఒక పీడిఎఫ్ లాగా కానీ ఒక డాక్యుమెంట్ లాగా కానీ ఉండొచ్చు, లేదు అది ఇమేజ్ ఫార్మాట్ లాగా ఉండొచ్చు, ఇమేజెస్ కూడా ఉండొచ్చు, లేదు ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్ రెండు ఉండొచ్చు. సో ఏ డేటా అయితే తనకి పంపించిందో ఆ డేటాని అది మనకు చూపిస్తుంది కానీ ఆ డేటాని తను ఇంకొకరికి పంపించలేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్. నెక్స్ట్ వీ హ్యావ్ స్పీకర్స్. సో రిసీవ్ సౌండ్ డేటా ఫ్రమ్ ఎ కంప్యూటర్ and plays the sounds for users to hear. It cannot accept sound generated by users and send that sound to another device. Same explanation here also for speakers. Now input and output devices overview. ఒకసారి చూద్దాం. ఇక్కడ central processing unit ఏం చేస్తుంది, a CPU sometimes referred to as a computer's brain. చెప్పాను కదా. సో సిపియు అన్నది బ్రెయిన్, కంప్యూటర్ బ్రెయిన్ అన్న హార్ట్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ ద కీ, ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్. ఇట్ పర్ఫార్మ్స్ ద క్యాల్కులేషన్స్ నీడెడ్ బై ఎ సిస్టమ్ అండ్ కెన్ వేరీ ఇన్ స్పీడ్. ఓకే,
So it performs the calculations, any kind of work, any kind of mathematical or arithmetic functions done, it is done in a CPU. And you remember, it can vary in speed. దాని యొక్క స్పీడ్ లో మనకి చాలా చాలా మార్పులు ఉండొచ్చు అనమాట. ఒక్కొక్క దాని స్పీడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది based on the CPU. The work that a CPU does generates heat, which is why your computer has a fan inside. Do you know that? Computer ki a fan unnante inside. Why is there a fan in the computer? మనం ఎప్పుడు ఫ్యాన్ వాడతాం ఎక్కువగా? పెట్టినప్పుడు, అవునా, చెమటెక్కిపోతున్నప్పుడు మనకి ఒక ఫ్యాన్ అవసరం ఉంటుంది అనమాట. అలాగనే సిపియుకి కూడా ఒక ఫ్యాన్ ఉంది. ఎందుకనంటే సిపియు వర్క్ చేస్తున్నప్పుడు సిస్టమ్ వేడెక్కిపోతుంది, అందుకనే దానికి ఆ ఫ్యాన్ కొంచెం చల్లబరచడానికి. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ల్యాబ్స్, మన స్కూల్, మన కాలేజెస్ లో, స్కూల్స్ లో ల్యాబ్స్ ఉంటాయి కదా. సో ల్యాబ్స్ ఎక్కువగా ఎలా ఉంటాయి? అవి ఎండలో పెడతామా? మనం సిస్టమ్ ఎండలో పెడతామా? ల్యాబ్స్ లో ఏముంటుంది మనకి ఫెసిలిటీ? ఫ్యాన్స్ ఉంటాయి, ఇంకా హీటర్, ఇన్వర్టర్స్ ఉంటాయి సార్ ఫ్యాన్ తిరగడానికి. ఇన్వర్టర్ అవన్నీ ఉంటాయి. ఇంకా మనకి ఏసీ కూడా ఉంటుంది అనమాట. అవి వేడి జనరేట్ చేస్తాయి కాబట్టి, కంప్యూటర్ కానీ ఇవన్నీ వేడి జనరేట్ చేస్తాయి కాబట్టి, ఆ వేడికి ఇంకా ఎండ తగ్గితే ఇంకా వేడికిపోయి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని చల్లపరచడానికి ఆ లోన్ ఉన్న ఫ్యాన్ తో పాటు బయట వాతావరణం కూడా కూల్ గా ఉండేటట్టు చేస్తారు. మన మొబైల్స్ కూడా చూడండి, చలికాలం పూట కొంచెం చలి వాతావరణంలో కొంచెం బాగానే ఉంటాయి. అదే వేసవికాలంలో చూస్తే ఆ ఎండకి మనం వాడే తీవ్రతను బట్టి ఏమవుతుంది, దాని వేడి పెరిగిపోతూ ఉంటుంది. డివైసెస్ అన్ని ఇలాంటివి అన్నమాట. ఎక్కువగా మనం వాడితే ఎక్కువగా వేడి వస్తాయి. సో వాటిని మనం చల్లపరచాలి. రిమెంబర్ దట్. ఎక్కువగా మొబైల్ వాడటం, మొబైల్ కూడా తెలుసా, దెర్ ఇస్ అన్ ఇన్ఫర్మేషన్, 40% ఉన్నప్పుడు మనం మొబైల్ వాడకూడదు, అబౌవ్ 86 కూడా వాడకూడదు అంటే ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ ని 100% ఛార్జింగ్ పెట్టేస్తారు. 100% ఛార్జింగ్ పెడతారు. దట్ ఈస్ ఆల్సో నాట్ సజెస్టెడ్. అది కూడా కరెక్ట్ కాదు. ఫోన్ మనం 86% ఈస్ ద మాక్సిమం. 86% వరకే ఛార్జింగ్ పెట్టాలి. సో దిస్ ఈస్ సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఐ రెడ్. చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. 40% బిలో ఉండకూడదు, 86% అబవ్ ఉండకూడదు. ఫోన్ ఎప్పుడు 100% ఛార్జ్ కూడా చేయకూడదు. ఇట్ ఆల్ కాజెస్ ఎక్స్ట్రా రేడియేషన్ విచ్ విల్ ఇన్ టర్న్ డిస్టర్బ్ అవర్ బ్రెయిన్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఎఫెక్ట్. ఓకే, రేడియేషన్ ఎఫెక్ట్ మన పైన ఉండకుండా ఉండాలంటే మనం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్నప్పటి నుంచే మనం ఎక్కువగా ఫోన్లు వాడుతున్నాం కాబట్టి పెద్ద అయ్యేసరికి లేదా పెరుగుతున్నప్పుడే సైట్ కానీ ఇంకా హెడేక్ కానీ ఇంకా లేని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం అనమాట. సో ఎనీవే, లెట్ us understand, let us come to the point. Fan. So there is a fan in the computer. What is the use of the fan? To cool. Okay, cool that. A CPU వర్క్ చేసి వేడిని ఉత్పన్నం చేస్తుంది. ఆ వేడిని తగ్గించి దాన్ని చల్లబరచడానికి ఒక ఫ్యాన్ ఉంటుంది. More powerful CPU is necessary for intense computer work like editing high definition video or programming complex software. So మీ CPU కొన్ని మీరు ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ కొనడానికి వెళ్ళేటప్పుడు, మొబైల్స్ కానీ మనం కొనడానికి వెళ్ళేటప్పుడు అక్కడ రేట్ చూసారా, రేట్ మారుతూ ఉంటది. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చిందా, ఇప్పుడు అన్ని అసలు ఎందుకు మొబైల్స్ అన్ని ఆండ్రాయిడ్ కదా, ఎందుకు కాస్ట్ అలా ఉంటుంది అని నాకైతే వచ్చింది అనమాట చాలా సార్లు క్వశ్చన్. ఇప్పుడు కంప్యూటర్ అంటాం, కంప్యూటర్స్ అన్ని చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కదా, మరి ఎందుకు కాస్ట్ వేరియేషన్ ఉంది? ల్యాప్టాప్ చూడటానికి ఒకేలా కనిపిస్తాయి కదా, ఎందుకు వేరియేషన్ ఉంది అని అంటే మనకి ఒకటి కంపెనీ ఇదైతే, రెండోది మనం చేసేటటువంటి వర్క్ నేచర్. ఇప్పుడు నా వర్క్ అంతా కంప్యూటర్ ఉంది, నా వర్క్ అంతా ల్యాప్టాప్ లో నేను చేయాలి, ఓకే, తప్ప ఇంకో సోర్స్ ఉండదు. అందులోనూ కూడా చూడండి, ఇక్కడ మోర్ పవర్ఫుల్ CPU is necessary for intense computer work. అంటే క్లిష్టమైనటువంటి లేదా చాలా ఎక్కువ కంప్యూటర్ వర్క్ తోనే ఉంది అని అంటే
అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ తో ఎక్కువసేపు వర్క్ చేయడం కాదు. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, కొంత సాఫ్ట్వేర్ ఉంటుంది, వాటి చేసుకున్నాను వాటి కాస్ట్. సో అటువంటి కంప్యూటర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటుంది, ఎడిటింగ్ హై డెఫినిషన్ వీడియో. మనం వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా మొబైల్స్ లో, కొన్ని యాప్స్ ద్వారా మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం. కానీ మనకి అది అంత, ఈ వీడియో ఎడిటింగ్ చూడండి ఎలా ఉంటుంది. Am I clear? Is my voice audible? వినిపిస్తుందా నా వాయిస్? Yes sir, audible sir. ఓకే. సో ఇక్కడ సినిమాల్లో కానీ మనం ఏదైనా ఒక హై క్వాలిటీ వీడియోని ఎడిట్ చేస్తే దానికి కావాల్సిన ఆ సాఫ్ట్వేర్ మనకి చిన్న చిన్న మొబైల్స్ లో దొరకదు అనమాట. సో దానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ కానీ, దానికి అవసరమైనటువంటి ఇన్పుట్ కానీ మనకు అవసరం అంటే దానికి అవసరమైన ఆ లెవెల్ సిపియు మనకు ఉండాలన్నమాట. సో లేదా ప్రోగ్రామింగ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్. సో చెప్పాం కదా సాఫ్ట్వేర్ బట్టి. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై వీ హ్యావ్ డిఫరెంట్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ అ ప్రోడక్ట్. తర్వాత ఓకే, సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. చాలా మంది చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తుంటారు అనమాట, వాయిస్ ఈస్ బ్రేకింగ్ సార్ అని. ఓకే, కొన్నిసార్లు వాయిస్ క్లియర్ లేదన్నప్పుడు వాయిస్ ఈస్ బ్రేకింగ్, your voice is breaked అనేది పెడుతున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, మనం ఫస్ట్ డే డిస్కస్ చేసినట్టు రైట్. Sir, you are not. Sir, your audio not clear, sir. రూటర్ ఇన్స్టలేషన్ అన్ని మేమే చూస్తాం సార్. 4200 అవుతుంది సార్. For the interruption. Okay, so now when you want to communicate that, you need to say like your voice is not clear. Okay, simple ga aithe your voice is not clear. ఇంకా మనం చెప్పొచ్చు అంటే యు ఆర్ నాట్ క్లియర్లీ ఆడిబుల్. అదే యు ఆర్ నాట్ ఆడిబుల్ అనొచ్చు. ఆడిబుల్, AUDIBLE, యు ఆర్ నాట్ ఆడిబుల్ అంటే నా వాయిస్ మీకు అర్థం కావట్లేదు. లేదా యు ఆర్ నాట్ ఆడిబుల్, క్లియర్లీ ఆడిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, లేకపోతే యువర్ వాయిస్ ఈస్ ఫ్లక్చుయేటింగ్. సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి అంటాం కదా. బ్రేక్ అంటే విరచడం. మనం ట్రూ ట్రాన్స్లేషన్ అని మీకు ఆ రోజు చెప్పాను. సో సిగ్నల్ విరిగిపోవడం కాదు కదా. So we have to say fluctuating. Okay, your voice is fluctuating. Signals are fluctuating. Signals are breaking. It is wrong. Signals are fluctuating. Network is fluctuating. So okay. So powerful CPU is necessary when you are working with some high quality, high definition video or complex software. ఇలాంటి మనం అప్పుడు వీటిపైన మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ అనేటువంటిది, మనకు అవసరమైన సిపియు అనేటువంటిది చాలా హైలో ఉండాలి, చాలా పవర్ఫుల్ గా ఉండాలి. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో కాంపోనెంట్స్ మీకు ఇందాక చెప్పినట్టుగా మన సిపియులో కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏమి ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే చూడండి, ర్యామ్ అని ఉంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఐ సెడ్ నో, ఇట్ ఈస్ ప్రైమరీ స్టోరేజ్ వేర్ మనం ఏదైనా వర్క్ చేస్తే అందులో ఆటోమేటిక్ సేవ్ అవుతుంటుంది అన్నమాట.
అందులో కనిపిస్తుంటుంది ర్యామ్ వల్ల. దెన్ వీ హ్యావ్ హీట్ సింక్, వేడి ఎక్కువైపోతే దాన్ని తగ్గించేదానికి అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అది ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ ఆల్సో మదర్ బోర్డ్, ఎక్స్పాన్షన్ స్లాట్స్. తర్వాత ఇటువైపు చూస్తే మనకి హార్డ్ డ్రైవ్ వేర్ యూ కెన్ స్టోర్ సంథింగ్. సో దీస్ కాంపోనెంట్స్ లుక్ స్లైట్లీ డిఫరెంట్ ఇన్సైడ్ ల్యాప్టాప్స్ టు కంపెన్సేట్ ఫర్ ద సైజ్ డిఫరెన్సెస్ బట్ పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్స్. అయితే చూడండి ఇక్కడ మనం అంటే ఇక్కడ కొన్ని లేబుల్స్ చూపించి చెప్పగలిగాం. ఈ అన్ని ల్యాప్టాప్స్ లో ఇలానే ఉండాలని లేదు. ఈ పార్ట్స్ అయితే ఉంటాయి కానీ అన్నిటిలో ఇదే స్ట్రక్చర్ లో ఉండవు, లేకపోతే అన్నిటిలో ఒకేలా ఉండవు. ఎందుకంటే కొన్ని వాటిల్లో సైజ్ డిఫరెన్స్ అవడం వల్ల అవి వేరు కనిపించవచ్చు, కానీ వీటి ఫంక్షన్స్ అయితే మాత్రం ఒకటే. సో పవర్ సప్లై వేర్ యూ కెన్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్, కరెంట్ పెట్టుకోవడానికి కానీ అది. సో ఒక్కొక్కటి మనం చూసాం ఇక్కడ. సో ర్యామ్ అంటే ఏంటి? లెట్ us see. RAM is random access memory. Random access memory. So it is a temporary memory. Random అంటేనే చాలా ఎక్కువ కాదు అని అర్థం కదా, తరచుగా ఎక్కడో అక్కడ అనమాట, అలా మీనింగ్ ర్యాండమ్ అని. సో ఇక్కడ ర్యామ్ ఆ మీనింగ్ బట్టి మనం చూసుకుంటే ర్యామ్ ఈస్ ఎ టెంపరరీ మెమరీ. కొంతకాలం ఉంటుంది అంతే, కొంతసేపు ఉంటుంది అంతే. సో వెన్ ఎవర్ యూ ఓపెన్ a Microsoft Word window, your computer places it in RAM, and when you close the window, that RAM is freed. Since RAM is volatile, its contents are lost if the machine loses power. This is why you lose a Word document when the power goes out if you did not save it. Already I told you this information. RAM అన్నది ప్రైమరీ స్టోరేజ్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ టెంపరరీ. అక్కడ మనకి డేటా అన్నది పర్మనెంట్ గా సేవ్ అయ్యి ఉండదు. సో మనం ఏదైనా ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు, మైక్రోసాఫ్ట్ వర్డ్ విండో ఓపెన్ చేస్తే లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వర్క్ చేస్తే ఏమవుతుంది? అది మనం వర్క్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఫైల్ అనేది ర్యామ్ లో ఉంటుంది. ఓకే, సో ర్యామ్ అనేటువంటిది ఏంటి? ఇది టెంపరరీ మెమరీ, కొంతకాలం. దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే కరెంట్ పోయినప్పుడు కానీ, నువ్వు సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు కానీ అది పోతుంది అనమాట. సో సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు కూడా అది అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ దిస్? ఒక పాపప్ వస్తుంది మనకి, దీన్ని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. అప్పుడు ఎస్ కొట్టాలి. అప్పుడు నువ్వు అని కొట్టినా కూడా అది పోతుంది, డిలీట్ అయిపోతుంది. సో అండర్స్టాండ్, వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద కంప్యూటర్, వర్క్ చేసిన తర్వాత దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. లేకపోతే అది ర్యామ్ లో ఉంటే అది పోతుంది, ఇన్ఫర్మేషన్ మరలా మనకు దొరకదు. సో మనం ఇందాక చూసినట్టుగా హార్డ్ డిస్క్ అని చూసాం కదా, ఇక్కడ హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అని చివరి ఉంది లెఫ్ట్ సైడ్. సో వాట్ డస్ ఇట్ డూ? సిన్స్ RAM is temporary, your computer needs a place to store data permanently. RAM ఏం చేస్తుందంట? టెంపరీగా ఏదైనా సేవ్ చేస్తుంది. మరి నీకు ఆ డేటా నీకు పర్మనెంట్ గా కావాలంటే ఏంటి అని అంటే, అక్కడ మనకి హార్డ్ డిస్క్ లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అన్నటువంటి రెండు ఉంటాయి. సో దట్స్ వేర్ ద హార్డ్ డ్రైవ్ కమ్స్ ఇన్. సో ఏదైనా మనకి డేటా మనకు పర్మనెంట్ కావాలనుకున్నప్పుడు మనకి హార్డ్ డిస్క్ అవసరం వస్తుంది అన్నమాట, హార్డ్ డ్రైవ్. ద ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ స్పిన్నింగ్ ప్లాటర్స్ విత్ ఎన్ ఆర్మ్ దట్ ఫిజికలీ రైట్స్ డేటా టు ద డిస్క్. మీరు చూసే ఉంటారు కదా, హార్డ్ డిస్క్ చూడండి, సిడి షేప్ లో ఉంది కదా. సో దాని మీద కొన్ని వృత్తాకార లాంటి లైన్స్ ఉంటుంటాయి అనమాట. సో అది ట్రెడిషనల్ గా వచ్చేటువంటి స్పిన్నింగ్ ప్లాటర్స్, అలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, సెవరల్ స్పిన్నింగ్ ప్లాటర్స్. సో నా ఏమవుతుంది? However, these drives are slow and are starting to be replaced by the faster solid state drives. సో అవి కొంచెం ఆ రోజుల్లో స్లో వర్క్ అనమాట, చాలా నెమ్మదిగా వర్క్ అవుతాయి. ఏదైనా మనం సేవ్ చేయాలన్నా, అందులో స్టోర్ చేయాలంటే కూడా చాలా నెమ్మదిగా ఉండేవి. సో ఇప్పుడు ఏమవుతుంది? వాటికి బదులుగా మనం సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ని ఉపయోగిస్తున్నాం అనమాట. మనకి పిక్చర్ లో చూడొచ్చు. సో ఫస్ట్ పిక్చర్ లో మనం చూస్తున్నది ర్యామ్. నెక్స్ట్ వి సీ hard disks. Now, let us see solid state drives. Solid state drives consist of flash memory. So immediate memory, like your smartphone or flash drive. They are much faster than traditional hard disk drives, though cost more for the increased efficiency. So hard disk ante kuda solid state drives annatuvantivi
చాలా కాస్ట్లీ, చాలా ఫాస్ట్, చాలా వేగంగా వర్క్ చేస్తాయి. వాటిలాగా ఎక్కువ టైం అయితే తీసుకోవు. కాబట్టి వీటికి కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. తర్వాత ఇవి చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. ఎఫిషియెంట్ గా డేటాను సేవ్ చేయడం కూడా జరుగుతుంటాయి అన్నమాట. చూడండి పాతి సిరీస్ అవన్నీ ఏమవుతాయి, కొన్నాళ్ళు ఓకే, అవి కొంచెం దాని ఏమైనా స్క్రాచెస్ లాంటివి ఏమైనా వచ్చాయంటే సరిగా రాదు, డేటా కనిపించకపోవడం కానీ లేదా ఉన్నటువంటి వీడియోస్ కానీ మనకి సరిగా రాకపోవడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. సో బోత్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ కమ్ ఇన్ వేరియస్ సైజెస్ టు సూట్ డిఫరెంట్ నీడ్స్. సో ఇవి రకరకాల సైజులో వస్తాయి. ఓకే, ఉన్నటువంటి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉన్నటువంటి సైజుని బట్టి సైజ్ వేరియేషన్ ఉండొచ్చు, కానీ వీటి ఫంక్షన్స్ అయితే మాత్రం మారవు. సో రీప్లేసింగ్ a hard drive with a solid state drive is one of the best computer upgrades you can make. Is the speed difference is amazing. మనకు ఉన్నటువంటి బెస్ట్ అప్గ్రేడ్స్ లో ఏంటి అంటే హార్డ్ డ్రైవ్ కి బదులుగా సాలిడ్ స్టేట్ డ్రైవ్ ని పెట్టడం అన్నది కంప్యూటర్ మనం చూసినటువంటి ఒక బెస్ట్ అప్డేషన్ జరిగింది అన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఆప్టికల్ డ్రైవ్స్. సో దో లెస్ కామన్ దాన్ దే యూస్ టు బి, many machines still have an optical drive for reading CDs and DVDs. చూసారా, మనకి సిడీస్ డివిడీస్ పెట్టుకోవడానికి ఒకటి కూడా ఉంటుంది, ఒక ప్లగ్ ఉంటుంది ల్యాప్టాప్ లో మనకి సైడ్ వస్తుంటుంది. కొన్నిటికి CPU ఉన్న దగ్గరేమో మనం కిందన నొక్కుతాం అనమాట, నొక్కగానే వస్తుంది, ఓపెన్ అవుతుంది అది. సో ఇదేంటి, మన పాత రోజుల్లో ఎక్కువగా మనం సిడీస్ డివిడీస్ వాడుతూ ఉండేవాళ్ళం ఏవైనా డేటా కోసం అని కానీ. ఇప్పుడు వాటి యొక్క ఉపయోగం అంతగా లేదు, ఉంది కానీ మరి అప్పుడున్నంత అయితే లేదు. సో దీస్ కెన్ బి యూస్డ్ టు లిసన్ టు మ్యూజిక్ ఆర్ వాచ్ మూవీస్ ఆర్ ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు ఎ బ్లాంక్ డిస్క్ ఆర్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఎ డిస్క్. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఒక సాఫ్ట్వేర్ ని ఒక సిడీలో కానీ డివిడీలో కానీ ఫస్ట్ పెట్టుకొని అది తీసుకొచ్చి ఇంకొక సాఫ్ట్వేర్ ఇంకొక సిస్టమ్ లో పెట్టి ఇన్స్టాల్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం, కానీ పాత రోజుల్లో ఒక దగ్గర నుంచి తెచ్చి ఇంకో దానిలో పెట్టి అందులో తీసి ఇన్స్టాల్ చేసేవాళ్ళు. సో ఒకటి. సో ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటి సిడీస్ డివిడీస్ వల్ల అంటే, మనం అది ఇన్సర్ట్ చేసిన తర్వాత పాటలు వినడానికి కానీ సినిమాలు చూడటానికి కానీ, లేదు ఒకవేళ బ్లాంక్ పెట్టామనుకోండి, బ్లాంక్ పెట్టిన తర్వాత దాన్ని బర్న్ చేసిన తర్వాత దానిలోకి మన డేటా ఏదైతే పెట్టాలనుకుంటున్నామో మన సిస్టంలో ఉన్నటువంటి డేటాని ఇందులో పెట్టుకోవడానికి కానీ, లేదా మన సిస్టంలో ఉన్నటువంటి సినిమాలు ఇందులో పెట్టుకోవడానికి కానీ, ఇలా మనకి ఈ సిడీస్ డివిడీస్ ఉపయోగపడుతుంటాయి అన్నమాట. సో సిన్స్ మోస్ట్ సాఫ్ట్వేర్ nowadays is installed from the internet instead of using disks, these are not important as they are. పాత రోజుల్లో మనకి వీటి విలువ చాలా ఉండేది, అప్పుడు తగ్గింది. ఎందుకు అని అంటే సాఫ్ట్వేర్ ని మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ లో నుంచి. పాత రోజులు అలా కాదు, మీకు చెప్పినట్టు దాన్ని ఒక దగ్గర ఈ సిడీని ఇంకో దగ్గర పెట్టి అక్కడెక్కడో డౌన్లోడ్ చేసుకుని తెచ్చి దాన్ని ఇంకో సిస్టమ్ లో పెట్టి ఇన్స్టాల్ చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ పద్ధతి మారింది కాబట్టి వీటికి ఉన్నటువంటి విలువ కొంచెం తగ్గిపోయింది. దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ప్రింటర్. ప్రింటర్ మీరు చూస్తూ ఉంటారు. ప్రింటర్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్. Now we are able to see it. Printer is an output device that prints paper documents. ఏదైనా పేపర్ డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి మనకు కావాలి అని అంటే మనం ప్రింటర్ ని వాడతాం. దిస్ ఇంక్లూడ్స్ టెక్స్ట్ డాక్యుమెంట్, ఇమేజెస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో మనం ఏం అంటే we can print, now we can get printed documents which are based on images ఉండొచ్చు, లేదా టెక్స్ట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇమేజెస్ టెక్స్ట్ కాంబినేషన్ లో కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ పెన్ డ్రైవ్. మీరు చూసే ఉంటారు, పెన్ డ్రైవ్ ని కూడా మీరు చూసే ఉంటారు. పెన్ డ్రైవ్ ఆర్ ఏ USB ఫ్లాష్ డ్రైవ్ ఈస్ పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైస్. చూసారు కదా పెన్ డ్రైవ్, మీరు చాలా మంది వాడుతూ ఉంటారు కదా పెన్ డ్రైవ్స్. మీరు ఒక దగ్గర సినిమాలు తీసుకొని లేదా మన ఫొటోస్ ని ఎక్కడో తీసుకొని ల్యాప్టాప్ లో ఎక్కడో పెట్టి మళ్ళీ అందులో నుంచి తీసి మన పెన్ డ్రైవ్ లో పెట్టుకుంటాం అనమాట. పోర్టబుల్, మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, దాన్ని పెట్టుకుని వెళ్ళిపోతాం. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పెన్ డ్రైవ్. సంథింగ్ హ్యాండీ, సంథింగ్ దట్ యూ కెన్ క్యారీ ఈజీలీ. సో ఆ రకంగా మనకి ఈ స్టోరేజ్ డివైసెస్ అనేవి మనకి ఉన్నాయి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్. నౌ అనదర్ ఇంపార్టెంట్ skill that we need to learn
as we are learning computer is keyboard skills. కీబోర్డ్ అందరూ చూశారు కదా, కీబోర్డ్ అందరూ చూశారు కదా. సో కీబోర్డ్ చూసినప్పుడు లెట్ us see what is there in the keyboard. Keyboard is one of the primary input devices. ఇన్పుట్ డివైసెస్ అని చెప్పుకున్నాం మనం మొదట్లోనే. కీబోర్డ్ అనగానే ఇన్పుట్ డివైస్ అని చెప్పాం. సో ఏం చేస్తుంది ఇది అని అంటే, ఇట్స్ యూస్డ్ విత్ ద కంప్యూటర్. ఇట్ ఈస్ సిమిలర్ టు అన్ ఎలక్ట్రానిక్ టైప్ రైటర్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ బటన్స్ దట్ క్రియేట్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ అండ్ అదర్ ఫంక్షన్స్. కీబోర్డ్ అది అన్ని రకాలు ఉంటుంది, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ an input device of a computer. Okay, let us understand. Keyboard is an input device of a computer. Computer ku unnatuvanti input device keyboard anatuvanti. Idi electric typewriter ki samananga untundi. Electric typewriter ki. So ikkada keyboard em chestundante, keyboard manam chudagane manaku konni buttons kanipistayi. Avuna aa buttons em chestayi, aa buttons dwara manam em cheyagalamu ante ఆ బటన్స్ ద్వారా లెటర్స్ మనం టైప్ చేయగలం. సో లెటర్స్ అంటే వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ అన్ని జరుగుతాయి. ఆ కీస్ లో మనం ఇంకా నెంబర్స్ చూస్తాం, అవునా? 1 2 3 4 5 6 7 8 9 0 అని నెంబర్స్ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ వీ హ్యావ్ సమ్ సింబల్స్. సింబల్స్ కూడా కనిపిస్తాయి కదా. పంక్చుయేషన్ మార్క్స్ అన్ని మనకు కనిపిస్తాయి. పంక్చుయేషన్ మార్క్స్ తో కాకుండా ఇతర మ్యాథమెటికల్ సింబల్స్ కూడా మనకి కనిపిస్తాయి, సింబల్స్. అండ్ అదర్ ఫంక్షన్స్ మనకి ఆ పైన చూస్తే ఫంక్షనల్ కీస్ అని కూడా కొన్ని ఉంటాయి అన్నమాట కంప్యూటర్లో. సో ఫంక్షనల్ కీస్ F1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని చెప్పేసి ఫంక్షనల్ కీస్ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసారా? సో ఫంక్షనల్ కీస్ మీకు ఆన్ ద స్క్రీన్ మీరు చూడగలరు అవన్నీ. ఓకే, సో లెటర్స్ టైప్ చేసుకోవడానికి బటన్స్ కనిపిస్తున్నాయి మనకి, నెంబర్స్ బటన్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ కి పైన మీకు చూడండి సింబల్స్ కనిపిస్తున్నాయి. సో ఇల్లిటి వైపు కూడా మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి టువర్డ్స్ ద రైట్ సైడ్. తర్వాత ఆన్ ద టాప్ వీ హ్యావ్ లైక్ F1 F2 F3 అని చెప్పేసి ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి. ESC అంటే ఎస్కేప్, ట్యాబ్ బటన్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, ఇవన్నీ అంటే వీటి ఫంక్షన్స్ మనం ఒక్కొక్కటి చూద్దాం. So keys on keyboard, different keys are present on the keyboard. We can type by pressing keys on the keyboard. అవునా? సో మనం ఎలా టైప్ చేయగలం? మనం ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? we have to press the keys. కీబోర్డ్ లో మనకు కనిపించేటటువంటి కీస్, బటన్స్ ని మనం ప్రెస్ చేయాలన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ కీబోర్డ్స్ ఆర్ అవైలబుల్. కొన్ని దగ్గర కొన్ని కీబోర్డ్స్ ఏమో 101 కీస్ ఉంటాయి, కొన్ని కీబోర్డ్స్ ఏమో 104 కీస్ ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కొన్నిటిలో. అక్కడ చూడండి, ఒక అబ్బాయి చెప్తున్నాడు, దీస్ ఆర్ కీస్ ఆన్ ద కీబోర్డ్. దీస్ కీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కీస్ యూస్డ్ టు ఓపెన్ లాక్స్. ఎవరైనా చెప్తారా దీని అర్థమేంటో? విల్ సమ్వన్ బి ఏబుల్ టు టెల్ మీ? ఆ అబ్బాయి చెప్తున్న మాటలు ఎవరైనా అర్థం చెప్తారా? దీస్ ఆర్ కీస్ ఆన్ ద కీబోర్డ్. దీస్ కీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కీస్ యూస్డ్ టు ఓపెన్ లాక్స్. అర్థం కాలేదా? జోక్ అది. మనం ఇందాక నుంచి కీస్ అంటున్నాం కదా, కీబోర్డ్ లో కీస్ బటన్స్ అని చెప్పుకుంటున్నాం. ఒక కీబోర్డ్ లో 101 ఉంటాయి, కొన్ని కీబోర్డ్స్ 104 కీస్ ఉంటాయి అన్న. కీ అంటే మనకు తెలిసిన అర్థం ఏంటి? కీ అంటే మనకు తెలిసిన అర్థం ఏంటి? దేనికి వాడతాం? టు ఓపెన్ లాక్స్, తాళాలు తీయడానికి మనం ఉపయోగిస్తాం. అయితే ఆ కీస్ కాదు ఇక్కడ, ఈ కీస్ డిఫరెంట్ అని అనమాట అబ్బాయి. ఓకే, ఇందాక మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, షట్ డౌన్ ద విండో అనగానే, క్లోజ్ ద విండో అనగానే వెళ్ళి కిటికీలు మూస్తాడు. ఆ విండో కాదు ఇక్కడ, ఇక్కడే విండో. ఓకే, కంప్యూటర్ విండో వేరు. ఓకే, ఆన్ ద మౌస్ అంటే ఎక్కడ ఇళ్ళకి ఎక్కడ ఉందో వెతకడం కాదు, మౌస్ ఇస్ డిఫరెంట్. కంప్యూటర్ లో మౌస్ వేరు. అలా ఇక్కడ కీస్ అంటే మన డోర్ తీసుకున్నట్టు లాక్ తాళం తీసుకున్న ఆ తాళం కాదు, ఇవి కంప్యూటర్ కీస్.
So now in this chapter we will see about alphabet keys. చూడండి different types of keys మనకు కనిపిస్తాయి. Alphabet keys అంటే where we are able to see the letters from A to Z. Okay, alphabet keys అంటే మనకి letters కనిపిస్తాయి దానిపైన. So letters starting from A ending with Z. తర్వాత లెటర్స్ కూడా మీరు చూసారా కీబోర్డ్ అక్కడ పిక్చర్ చూడండి. ఏబిసిడీలు వరుసగా పక్క పక్కన ఉండవు. చాలా మంది డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకు ఇలాగ పక్క పక్కన ఉండొచ్చు కదా, మనం చక్కగా చూసుకుంటేయచ్చు అని అనుకుంటాం కదా. ఇనీషియల్ గా కీబోర్డ్ రాని వాళ్ళు ఎంత కష్టపడతారండి, ఎలా చాలా కష్టపడతాం సార్. ఇలా పెట్టుకొని ఇలా చేస్తాం, వెతుక్కుంటాం, ఒక్కొక్క వేలుతోనే మనం టైప్ చేస్తాం. అప్పుడు వస్తుంది ఈ బాధ, ఎవడు పెట్టాడు కానీ ఇలాగా అన్ని పక్క పక్కన పెట్టేసి ఉంటే బాగుండు కదా అనుకుంటాం. కానీ అలా అన్ని పక్క పక్కన పెడితే టైప్ చేయడానికి ఈజీ ఉండదు. ఇలా ఉంటేనే టైప్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. అందుకనే మనకి ఇలా పెట్టడం జరిగింది. ఓకే, సో ఒకటి ఆల్ఫాబెట్ కీస్ మనం చూస్తాం. నెక్స్ట్ వి సీ నంబర్ కీస్. నంబర్ కీస్ కనిపిస్తున్నాయా మీకు? రైట్ సైడ్ కనిపిస్తుంటే చూడండి, నంబర్స్ 0 1 2 3 4 5 6 7 8 9. అదే విధంగా ఈ ఆల్ఫాబెట్ కీస్ పైన కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పేస్ బార్. స్పేస్ బార్ చూసారా సిస్టమ్ లో? ఆల్ట్, ఇటుపక్క ఒక ఆల్ట్ ఉంటుంది, అటుపక్క ఒక ఆల్ట్ ఉంటుంది, మధ్యలో ఒక పెద్ద బటన్ ఉంటుంది అనమాట. దాన్నే మనం స్పేస్ బార్ అంటాం. నెక్స్ట్ ఎంటర్ కీ. ఎంటర్ కీ కూడా మీరు చూసే ఉంటారు కదా. నెక్స్ట్ మనం చూస్తాం ఒక్కొక్కటి. ఇదో చూసారు ఇక్కడ ఎంటర్ కీ కనిపిస్తుందా మీకు? నెంబర్స్ పక్కన ఆ మధ్యలో ఒక బాక్స్ లాంటివి వాటి పక్కన చూడండి, కిందన కంట్రోల్, దానిపైన షిఫ్ట్, దానిపైన ఉన్నది ఎంటర్. అలాగే ఇటువైపు కూడా ఉంటుంది కొన్ని సిస్టమ్స్ కి, లెఫ్ట్ వైపు కూడా ఉంటుంది అనమాట. దెన్ వీ హ్యావ్ బ్యాక్ స్పేస్ కీ. బ్యాక్ స్పేస్ కీ కనిపించిందా మీకు ఇక్కడ ఆన్ ద స్క్రీన్? మీకు కనిపిస్తుందా? బ్యాక్ స్పేస్ కీ ఉంటుంది, అంటే ఏదైనా డిలీట్ చేయాలి, ముందున్న వాటిని డిలీట్ చేయడానికి బ్యాక్ స్పేస్ వాడుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇటువైపు ఉన్న వాటిని డిలీట్ చేయడానికి బ్యాక్ స్పేస్. నెక్స్ట్ డిలీట్ కీ ఉంది. సో డిలీట్ కీ ఏం చేస్తుంది? ఈ వెనక వచ్చిన వాటిని డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, డిలీట్ కీ ఏం చేస్తుంది? రైట్ సైడ్ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ కర్సర్ కి ఇటువైపు వచ్చినటువంటి వాటి అన్నిటిని డిలీట్ చేస్తుంది. బ్యాక్ స్పేస్ అన్నది కర్సర్ కి ముందు ఉన్నటువంటి వాటిని ఎలా కొట్టుకుని వెళ్తుంది అనమాట. రైట్, అర్థమైందా? బ్యాక్ స్పేస్ కి డిలీట్ కి డిఫరెన్స్. బ్యాక్ స్పేస్ అంటే దానికి ముందున్న లెటర్స్ ని డిలీట్ చేస్తుంది. డిలీట్ కీ అంటే దాని వెనక రాబోతున్నటువంటి లెటర్స్ ని లేదా వర్డ్స్ ని డిలీట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో చూడండి, we have alphabet keys, number keys, space bar, enter key, backspace key, delete key. So five keys we have seen, 5 kinds of keys. సో వీటితో పాటు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు కర్సర్. చూసారా కర్సర్? కర్సర్ ఎలా ఉంటది? ఎవరైనా చెప్తారా కర్సర్ ఎలా ఉంటది? ఎలా ఉంటది కర్సర్? తెలీదా? కర్సర్ ఎలా ఉంటది తెలీదా? Okay, so before we learn about the different keys of the keyboard, it is important to know what a cursor is. Cursor అంటే ఏంటో మనకి తెలియాలి. ముందు మనం అవన్నీ అవన్నీ నేర్చుకునే ముందు కర్సర్ అంటే ఏంటో మనకు తెలియాలి. The cursor is a small blinking line on the monitor that shows the position of the next character. Next character can be a letter, a number, or a symbol to be typed. The cursor looks like this. Chudandi, on the screen you see the symbol of అంటే వచ్చిన గీత మనకి. ఆ గీత ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ స్మాల్ బ్లింకింగ్ లైన్. ఓకే, కర్సర్ ఇస్ అ స్మాల్ బ్లింకింగ్ లైన్. బ్లింకింగ్ లైన్ అంటే బ్లింకింగ్ అంటే ఏంటి? ఐఎమ్ బ్లింకింగ్ మై ఐస్ అంటే కళ్ళు ఆపి తెరుస్తాం కదా, కళ్ళు మూచి తెరుస్తాం కదా, దాన్ని బ్లింకింగ్ అంటాం అనమాట. సో
ఇక్కడ కర్సర్ కూడా బ్లింకింగ్ అని అంటే ఏంటి, ఇలా కనిపిస్తుంది అలా కనిపించదు, జస్ట్ అలాగ అనమాట, కొన్ని సెకండ్స్ అలా ఉండి అలా మాయమవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద బ్లింకింగ్ లైన్ ఆన్ ద మానిటర్ దట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ద నెక్స్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ నువ్వు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నావో అది ఎక్కడ పడుతుంది, అది ఎక్కడ ప్రింట్ అవుతుంది అని మనకి చూపిస్తుంది కర్సర్. అర్థమైందా? కర్సర్ అనేటువంటిది ఒక చిన్న గీత లాట్ కనిపిస్తుంది, ఆ గీత కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. So what another use of this one is it shows the position. It shows the position of the next character. తర్వాత మనం ఏం టైప్ చేస్తున్నాం అనేటువంటిది మనకి ఇక్కడ అది చూపిస్తుంది అన్నమాట, మనం ఏదైతే టైప్ చేయబోతున్నాం అది. So next we have alphabet keys. Alphabet keys are used for typing words and sentences. Look at the following words, following keyboard. The colored keys shown below. చూసారా కలర్డ్ కీస్ QWE ఆయన్ని చూసారా, QWE RTYUIOP, కిందన ASDF GHJKL ZX CV BNM వీటిని కలెక్ట్ చేశారనమాట. ఈ కలర్డ్ కీస్ ని మనం ఆల్ఫబెట్ కీస్ అంటాం. ఈ ఆల్ఫబెట్ కీస్ ద్వారా మనం వర్డ్స్ ని సెంటెన్సెస్ ని టైప్ చేయడానికి అవుతుంది. సో ఇన్ ఆల్ కీవర్డ్స్ వి హ్యావ్ దిస్. నెక్స్ట్ నంబర్ కీస్. ద నంబర్ కీస్ ఆర్ యూజ్డ్ ఫర్ టైపింగ్ నంబర్స్. సింపుల్ నంబర్ కీస్ అన్న నంబర్స్ మనం టైప్ చేయడానికి ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ న్యూమరిక్ కీస్. వాటిని మనం న్యూమరిక్ కీస్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ చూడండి నెంబర్ కీస్ కూడా కలర్ చేస్తున్నారు. సో పాత సిస్టమ్స్ లో కొన్ని కంప్యూటర్ ఉన్నటువంటి కీబోర్డ్ లో మనకి రైట్ సైడ్ కూడా కనిపిస్తాయి నెంబర్స్, లేదా అన్నిటికీ ఇప్పుడైతే వస్తున్న వాటిలో అన్ని కీబోర్డ్స్ కి కూడా పైన కనిపిస్తాయి, ఫంక్షన్ కీస్ కింద కనిపిస్తాయి 1 2 3 4 5 7 6 7 8 9 0. వాటి పైన చిన్న సింబల్స్. సో షిఫ్ట్ కొట్టి అది కొడితే ఒక రకమైన సింబల్స్ వస్తాయి అన్నమాట. ఆల్రైట్. సో సింబల్స్ మనం వెతుక్కుంటూ ఉంటాం, ఎక్కడున్నాయి, @ ఎక్కడ ఉంది, లేకపోతే అండ్ సింబల్ ఎక్కడ ఉంది, బ్రాకెట్స్ ఎక్కడ ఉంది వెతుక్కుంటూ ఉంటాం కదా. సో అవి నెంబర్ కీస్ దగ్గరే ఉంటాయి. షిఫ్ట్ కొట్టి వాటిని కొడితే ఆ సింబల్ వస్తుంది, లేకపోతే నెంబర్ వస్తుంది. సో ఇటువైపు ఉన్నాయి మనకి ప్యూర్లీ న్యూమరిక్స్. ఓకే, అంకెలు వాటిని మ్యాథమెటికల్ ఫంక్షన్ చేయడానికి ఎక్కువగా వీటిని మనం వాడతారు అన్నమాట. సో ఈ పాత కీబోర్డ్స్ లో మనకి పైన నెంబర్ లాక్ అని క్యాప్ లాక్ అని ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న వాటిలో కూడా క్యాప్స్ లాక్ కనిపిస్తుంది, బట్ నంబర్ లాక్ అనేది కనిపించదు. సో అంతకుముందు అయితే నమ్ లాక్ అని చూసారా, రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ పైన నంబర్ లాక్ చేస్తే నెంబర్స్ మాత్రం వస్తాయి అన్నమాట, మిగిలిన ఫంక్షన్స్ మిగిలిన కీస్ వర్క్ అవ్వవు. నెక్స్ట్ స్పేస్ బార్. స్పేస్ బార్ పక్కన చూడండి పెద్ద చిన్నది ఉంది, పెద్ద లైన్ లాగా. కెన్ యూ ఫైండ్ ది స్పేస్ బార్ ఇన్ ద కీబోర్డ్? చూడండి, స్పేస్ బార్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ బ్లాంక్ స్పేస్ బిట్వీన్ 2 words. రెండు పదాల మధ్య కొంత గ్యాప్ తీసుకురావడానికి, రెండు పదాల మధ్య కొంత గ్యాప్ ఖాళీని ఏర్పాటు చేయడానికి స్పేస్ బార్ మనం ఉపయోగిస్తాం. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కీ ఇన్ ద కీబోర్డ్. కీబోర్డ్ లో ఉన్నటువంటి లాంగెస్ట్ కీ ఏంటి? స్పేస్ బార్. ఏ కీబోర్డ్ లో మనం చూసినా సరే స్పేస్ బార్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. దానికి స్పేస్ ఇస్తాం కదా, సో అది స్పేస్ ఇస్తుంది కాబట్టి దానికి కూడా ఎక్కువ స్పేస్ ఇచ్చారు, అంత స్పేస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కీ. ఎంటర్ కీ, యు మే సీ 2 types of enter keys on different keyboards. కీబోర్డ్స్ లో మనం రకాల ఎంటర్ కీస్ మనం చూస్తుండొచ్చు. ఒకటి చూసారా, ఒక చిన్న బాక్స్ లాగా ఉంది, దాని కింద ఎంటర్ సింబల్, ఒక చిన్న యారో మార్క్ వేసి ఎంటర్ సింబల్ ఉంది. కొన్నిటి దగ్గర యారో మార్క్ ఎలా ఉంటుందో అలాగనే సింబల్ కూడా ఉంది. బాక్స్ కూడా రెండిట్లా ఉందంటే దించడానికి అన్న సింబల్ మనకి చూపిస్తుంది ఎంటర్ కీ అన్నది. సో ద ఎంటర్ కీ ఈస్ ప్రెస్ టు మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. సో మీరు ఎక్కడ వరకు చేశారు, ఆ లైన్ చివరి వరకు వెళ్ళకుండా మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ మీకు కిందకి రావాలి అంటే ఎంటర్ కొట్టాలి, అవునా? తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వెళ్ళాలంటే ఏంటో, నెక్స్ట్ వెళ్ళాలంటే ఏంటో, కింద లైన్కి రావాలంటే ఎలా అని అడుగుతుండే పక్క వాళ్ళు. సో అక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, ఎంటర్ బటన్ కొడితే
మనం కిందకు వస్తాం. ఇట్ ఇన్సర్ట్స్ న్యూ లైన్, ఒక న్యూ లైన్ ని స్టార్ట్ చేయడానికి కానీ న్యూ ప్రారంభించడానికి కానీ అన్నది ఉపయోగపడుతుంది. సో దేర్ ఆర్ 2 enter keys on keyboard on the left and right side of the alphabet keys. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని ల్యాప్టాప్స్ లో అయితే మనం ఇది చూడలేము. ఓకే, కంప్యూటర్స్ లో చూడొచ్చు. సో ఆల్ఫాబెట్ కీస్ ఉన్నాయి కదా, ఈ చివరిన QAZ ఇటువైపు వస్తే PLM. సో వీటి పక్కన వస్తాయి అన్నమాట ఆల్ఫాబెట్ కీస్. ఈ ఎంటర్ కీస్ అన్నటువంటి మనకి కనిపిస్తుంటాయి కంప్యూటర్ కీబోర్డ్ లో. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ కీ. మనం ఇందాక కీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు బ్యాక్ స్పేస్ కీ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఎంటర్ కీ తర్వాత బ్యాక్ స్పేస్ కీ. ఇదేం చేస్తుంది? The backspace key is used to correct mistakes made while typing. టైప్ చేస్తున్నప్పుడు ఏవైనా తప్పులు మనం టైప్ చేస్తుంటే ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి బ్యాక్ స్పేస్ కి ఉపయోగిస్తారు. సో దిస్ కీ erases anything typed on the left side of the cursor. సో ఇది అనుకోండి, ఆ కర్సర్ కి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ వైపు అన్నమాట. సో లెఫ్ట్ అలైన్మెంట్, పేపర్ లెఫ్ట్ అలైన్మెంట్ వైపు ఏవైనా తప్పులు టైప్ చేసి ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనం బ్యాక్ స్పేస్ కి వాడాలి. సో ఎక్కడైతే కరెక్ట్ చేయాలనుకుంటున్నావో దాని వెనుక నువ్వు ఈ కర్సర్ ని క్లిక్ చేస్తే కర్సర్ కనిపిస్తుంది, అలా కొడితే బ్యాక్ స్పేస్ మీద మనం క్లిక్ చేస్తుంటే అలా డిలీట్ అవ్వకుంటూ ముందుకు వెళ్తుంది అనమాట. ఆల్రైట్, సో లెట్ us look at an example. In the figure below, the spelling of class. చూడండి, క్లాస్ ఎలా ఇచ్చాడు? CLLASS needs to be corrected to class. So place the cursor after the first L. ఇక్కడ మీకు మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ లెటర్ తర్వాత కర్సర్ పెట్టిన తర్వాత బ్యాక్ స్పేస్ కొట్టండి. ఓకే, CLLASS అది క్లాస్ డబుల్ ఎల్ వచ్చింది, అది రాంగ్ స్పెల్లింగ్. సో ఇక్కడ ఉన్నటువంటి 2 L's లో ఒక L మనం తీసేయాలి. సో ఫస్ట్ L, C పక్కన ఉన్న L ని తీయాలి అని అంటే 2 L's కి మధ్యలో మనం కర్సర్ ని క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొడితే C పక్కన ఉన్నటువంటి L డిలీట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? బ్యాక్ స్పేస్ మనం ఎలా వాడతాం అనేటువంటిది. బ్యాక్ స్పేస్ అంటే దానికి ముందు ఉన్నటువంటి లెటర్ మనం డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిలీట్ కీ. Delete key erases anything typed on the right side of the cursor. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇవతల పక్క ఉన్న వాటిని తీయడానికి బ్యాక్ స్పేస్ వాడితే ఇవతల పక్క ఏమైనా తప్పులు ఉంటాయి, కుడివైపు ఏమైనా తప్పులు ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనం డిలీట్ కీని వాడతాం అన్నమాట. సో లెట్ us look at an example. In the figure below, the spelling of computer. Computer spelling ఏంటి? COMPUTER అని రాయబడింది. అందులో అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదని తెలుస్తుంది, ఎందుకంటే అందులో Y అన్నది ఎక్స్ట్రా లెటర్. ఇప్పుడు ఆ Y అన్నటువంటి ఎక్స్ట్రా లెటర్ నేను డిలీట్ చేయడానికి నేను ఏం చేస్తాను? కర్సర్ ని T తర్వాత ప్లేస్ చేస్తాను. కర్సర్ ని అంటే కర్సర్ అంటే నా కీబోర్డ్ కర్సర్ మాకు కనిపిస్తుంది, చిన్న బాణం గుర్తులా కనిపిస్తుంది కదా మనం ఇలా కదుపుతున్నప్పుడు మౌస్ ని, దాన్ని తీసుకెళ్లి T దగ్గర పెట్టి క్లిక్ చేస్తే మనకి కర్సర్ సింబల్ వస్తుంది, చిన్న లైన్. అది T తర్వాత Y కి ముందు పెట్టి డిలీట్ బటన్ కొట్టాలి. డిలీట్ బటన్ కొడితే ఆ కర్సర్ తర్వాత ఉన్నటువంటి లెటర్ Y అయితే ఉంది కదా, ఆ Y డిలీట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి COMPUTER అని మిగులుతుంది, అప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చినట్టు. సో ఈ రకంగా ఎడిట్ చేయడానికి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కరెక్ట్ చేసుకోవడానికి బ్యాక్ స్పేస్ అండ్ డిలీట్ కీ అనేటువంటి 2 మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే, ఒకసారి మనం లెట్ us recap the whole thing. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కంప్యూటర్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కంప్యూటర్ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటివి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. సో వీటితో పాటు మనం ఇంకా మన కంప్యూటర్ మనకు గుర్తొచ్చే ఏంటంటే MS ఆఫీస్ కానీ, కీబోర్డ్ స్కిల్స్ అని, ఇంటర్నెట్ అని, ఈమెయిల్ అని, బ్రౌజింగ్ అని, ఇవన్నీ మనకు ఉన్నాయన్నమాట. ఓకే, వీటిని నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకనంటే రానున్న రోజుల్లో, రానున్న జనరేషన్ లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ ర్యాపిడ్లీ ఇంక్రీసింగ్. అందరికీ కూడా దాని విలువ తెలుస్తుంది. అన్ని పనులు కూడా దాని మీద ఆధారపడి అవుతున్నాయి, ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్. కాబట్టి మనం ఇది తప్పక
సో ఈ రోజు మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మీకు చాలా ఉపయోగం అనుకుంటున్నాను. అంటే మీరు చాలా సార్లు మీరు క్లాసెస్ వినే ఉంటారు, కాకపోతే యూనో ఇంత డీటెయిల్ విని ఉండకపోవచ్చు. తర్వాత మీరు కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ కానీ మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఏంటో తెలుసా? యు నీడ్ టు ప్రాక్టీస్. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు నేర్చుకుని అది నేర్చుకుంటున్నప్పుడు ఎలాగైతే ఏవైతే కొన్ని పద్ధతులు నేర్చుకుంటున్నామో, కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నామో వాటిని కూడా మనం ప్రాక్టీస్ లో పెట్టాలో, అదే విధంగా కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ కానీ కూడా మనం ఏం చేయాలి అంటే నేర్చుకుంటున్నప్పుడు దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంగ్లీష్ లో ఈ రోజు నేను ఇది నేర్చుకున్నాను అంటే దాన్ని మాట్లాడాలి. అదేవిధంగా కంప్యూటర్లో ఈ రోజు మనం డివైసెస్ గురించి నేర్చుకున్నాం, లేదా కీబోర్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో మనకి వీలున్నప్పుడు మనం దాన్ని చెక్ చేయడం, ఎక్కడైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఓకే ఇదా అని చెప్పి కనుక్కోవడం, వీలున్నప్పుడు టైప్ చేయడం. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు దీనిలో మంచిగా తయారవుతారు అనమాట. దీనిలో మీకు సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది, మీకు అన్ని విషయాలపైన కూడా అవగాహన వస్తుంది. సో మనం ఇందులో కంప్యూటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ తో పాటు ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటో చూసాం. ఇది చూసినప్పుడు మనకి కంప్యూటర్ లో ఉన్నటువంటి బేసిక్ 3 ఇన్పుట్స్, ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, ఈ 3 ఉంటాయని చెప్పాము. సో ఇన్పుట్ యూనిట్ అన్నటువంటిది డేటాని ప్రాసెస్ చేస్తుంది. డేటా తనకి ఇవ్వబడిన కమాండ్ ద్వారా ఇన్పుట్ యూనిట్ అనేటువంటిది ఏం చేస్తుంది, తనకు వచ్చినటువంటి ఆ డేటా ఆ సమాచారాన్ని సిపియుకి అందజేస్తుంది. సిపియు దాన్ని తీసుకెళ్లి అవుట్పుట్కి ఆర్డర్ అవ్వడం వల్ల అవుట్పుట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఆ రిజల్ట్ ని బయటికి చూపిస్తుంది అనమాట. సో ఇందులో కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటిది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పాము. ఇది కంప్యూటర్ కి బ్రెయిన్ లా పనిచేస్తుందని చెప్పాము. మనిషికి ఎలాగో బ్రెయిన్ లేకపోతే దేనికి పనికిరాడో, as man is nothing if there is no brain, in the same way computer is also nothing if there is no CPU లేకపోతే కూడా కంప్యూటర్ అలానే ఉంటుంది. సో ఈ CPU లో we have again 2 types, 2 parts, control unit and arithmetic logic unit. సో CPU లో CU ఏం చేస్తుంది అంటే it controls the whole functions of the కంప్యూటర్ చేసే ప్రతి ఫంక్షన్ ని కూడా కంట్రోల్ యూనిట్ తన గ్రిప్ లో పెట్టుకుంటుంది, తన పర్యవేక్షణలో జరుగుతాయి అనమాట. అంటే తనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏ ఫంక్షన్, ఏ ఆర్డర్ వచ్చింది, ఏ డేటా వచ్చింది, దాన్ని ఏం చేయాలి అన్నటువంటిది కంట్రోల్ యూనిట్ లో జరుగుతుంది. అండ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కూడా సమ్ కైండ్ ఆఫ్ అర్థమెటిక్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో డన్ ఇన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇందులో మనం ఆ పార్ట్స్ లో మనం చూస్తాం స్టోరేజ్ యూనిట్, వేర్ వి సేవ్ ద డేటా. We have primary storage as well as a secondary storage. Okay, అందులో మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూస్తూ వచ్చాం అనమాట. సో ఇన్పుట్ డివైస్ డేటాని సెండ్ చేస్తుంది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి, అది చూసి అది అవుట్పుట్ డివైస్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇన్పుట్ డివైస్ అనేది ఎప్పుడు కూడా డేటాను రిసీవ్ చేసుకోవడం వరకే. డేటాను చేసుకుని అది అంటే యూజర్ ఇచ్చినటువంటి కమాండ్స్ ని రిసీవ్ చేసుకొని డేటాని పంపిస్తుంది సెంట్రల్ ప్రాసెసింగ్ కి. వేరస్ అవుట్పుట్ డివైస్ ఎప్పుడు కూడా డివైస్ నుంచి డేటాని స్వీకరించి చూపిస్తుంది అంతే తప్ప అది ఇంకొకరికి డేటాని పంపించలేదు. తనకి పంపించబడిన డేటాని చూపించడానికి అవుట్పుట్ డివైస్ ఉపయోగపడుతుంది తప్ప అవుట్పుట్ డివైస్ అన్నది ఏ డేటాని కూడా ఎవరికి చూపించడం పంపించలేదు. సో మనకి ఇన్పుట్ డివైసెస్ లో వీ హ్యావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్. కీబోర్డ్ అండ్ మౌస్ ఒక ఎగ్జాంపుల్ గా చూసాం మనం, మైక్రోఫోన్ as an example, webcam as an example చూసాం. Then part of output devices లో we have monitor, projector, speaker చూసాం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ వార్ వ్యూ చూసుకునేటప్పుడు అందులో మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నమాట. అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది అది. సో ఎంత పవర్ఫుల్ సిపియు మనం వాడాలంటే మనం వాడే వర్క్స్, మనం చేసేటువంటి వర్క్ని బట్టి మనం వాడాల్సినటువంటి సిపియు కూడా చాలా డిఫరెంట్ గా ఉండాలి. దాని ఫంక్షన్స్, మనం వాడే సాఫ్ట్వేర్, అప్లికేషన్స్
ఇవన్నీ కూడా మనం వాడే సిపియుని బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో అది పవర్ఫుల్ అయితే మనం ఎంతటి పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అయినా వాడుకోవచ్చు. ఒకవేళ స్లో అనుకోండి మనం అంత పవర్ఫుల్ వాడకూడదు అన్నమాట. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొన్ని మొబైల్స్ హ్యాంగ్ అవుతుంటాయి కొన్ని యాప్స్ వాడితే. కొన్నిసార్లు ల్యాప్టాప్స్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాటి పరిమితి దాటితే మేబీ అంత పవర్ఫుల్ సిపియు లేనప్పుడు అంత కెపాసిటీ కలిగినటువంటి యాప్స్ వాడామనుకోండి, అంత కెపాసిటీ సాఫ్ట్వేర్ వాడామనుకోండి, అవి తట్టుకోలేవు. అందుకనే హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు స్టోరేజ్ ఎక్కువైపోయినా హ్యాంగ్ అవుతూ ఉంటాయి మొబైల్స్ అయితే. సో ఇలా మనం సిపియు ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది మనం చూసుకుంటూ వచ్చాం. సిపియులో ఒక ఫ్యాన్ ఉంటుందని చెప్పాం. కాంపోనెంట్స్ ఇన్ సిపియు ఎలా ఉంటుంది మనకి సిపియు. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అన్నిటిలో ఇలానే ఉండదు. కొన్ని వాటిల్లో వాటి సైజుని బట్టి ఇవి వేరు కనిపిస్తాయి. కాకపోతే వీటి ఫంక్షన్స్ అయితే మాత్రం అన్నిటిలో ఒకే విధంగా ఉంటాయి అని కూడా మనం చెప్పుకున్నాం. దెన్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ RAM, టెంపరరీ మెమరీ. కొంతసేపు అలా మనకి డేటాను సేవ్ చేస్తుంది. సో ర్యామ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మనం ఇంకో దగ్గర సేవ్ చేసుకుంటూనే ఉంటుంది, లేకపోతే అది డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఆర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది సంథింగ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ లాన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏదైనా డేటాను మనం పర్మనెంట్ గా సేవ్ చేసుకోవడానికి ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్స్ లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఉపయోగపడతాయి. హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అనేటువంటివి పాత రోజుల్లో ఎక్కువ ఉండేవి. ఇప్పుడు వాటికి బదులుగా సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఉపయోగిస్తున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ ద కంప్యూటర్ హ్యాస్ ఎవర్ హ్యాడ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఆప్టికల్ డ్రైవ్స్, సంథింగ్ దట్ యూ చూస్. బయట నుంచి మనం ఏదైనా పెట్టి మనం లోన్ ఉన్న సమాచారాన్ని తీసుకోవాలి అని అనుకుంటే వీ హ్యావ్ అగైన్ సిడీస్ అండ్ డివిడీస్. సిడీస్ని కానీ డివిడీస్ని మనం ఉపయోగించి ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని సిస్టంలో పెట్టుకోవడానికి కానీ లేదా సిస్టంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇందులో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో పాటలు ప్లే చేయడానికి కానీ లేదు సినిమాలు చూడడానికి కానీ అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఈ బ్లాంక్ డివిడీలో కానీ సిడీలో కానీ పెట్టుకోవడానికి కానీ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ స్పోక్ అబౌట్ ప్రింటర్. ప్రింటర్ అనేది మనకి బయట కనిపిస్తుంది. లోన్ ఉన్నటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింటెడ్ పేపర్ లా కానీ జెరాక్స్ లా కానీ కావాలనుకుంటే మనం ఈ ప్రింటర్ను వాడి తీసుకోవచ్చు అనమాట. సో ప్రింట్ పైన మనకి లెటర్స్ రావచ్చు. వీ కెన్ హ్యావ్ text. We can have text information in the form of words and letters. We can have information in the form of images. We can also have information in the combination of both text and images. Okay, రెండిటితో కూడా మనకి ఏదైనా మనం ప్రింట్ చేసుకోవడానికి అవుతుంది. Then we have seen some other storage drive, that is pen drive. So this is something portable. దీన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. It is easy to carry. It is like handy. We can keep it safe in our pockets itself. ఇందులో మనం డేటా కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని ఇందులో పెట్టుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి డేటాని మన కంప్యూటర్లో పెట్టుకోవడం మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా రెండింటికి అది మనకి ఉపయోగపడుతుంది. దెన్ వీ స్పోక్ అబౌట్ కీబోర్డ్ స్కిల్స్. ఓకే, సో కీబోర్డ్ స్కిల్స్ లో వీ హ్యావ్ సీన్ హౌ ఎ కీబోర్డ్ ఈస్ యూస్ఫుల్ వైల్ యూసింగ్ కంప్యూటర్. సో ఇక్కడ కీబోర్డ్ అన్నటువంటిది ఇట్ హాస్ సమ్ బటన్స్. ఆ బటన్స్ లో వీ కెన్ సీ నంబర్స్, వీ కెన్ సీ లెటర్స్, వీ కెన్ సీ సింబల్స్ అండ్ వీ కెన్ సీ అదర్ ఫంక్షన్స్ ఆల్సో. ఓకే, ఈ 4 ఉంటాయి. సో మనం ఒక్కొక్క దాని గురించి చూసుకుని వచ్చాం అనమాట. సో విల్ సమ్వన్ టెల్ మీ ఇన్ జస్ట్ వాట్ వీ హ్యావ్ లర్న్ టుడే హౌ కంప్యూటర్ ఇస్ యూస్ఫుల్ అన్నటువంటి విషయాలు ఎవరైనా చెప్పండి. ర్యాండమ్ గా ఎవరైనా మాట్లాడండి. మీకు తెలుసు కదా, నో యువర్ ఇన్వాల్వ్మెంట్, యువర్ పార్టిసిపేషన్ ప్లేస్ ద వైటల్ రోల్. అది మనకి చాలా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి. సో కంప్యూటర్ని ఎవరైనా చెప్పండి, కంప్యూటర్ మనం ఎలా వాడతాం, లేకపోతే ఎందుకు వాడతాము? సమ్వన్ ప్లీజ్ రెస్పాండ్. మీ పార్టిసిపేషన్ ఇక్కడ నోట్ చేయబడుతుంది అనమాట. యువర్ పార్టిసిపేషన్ అండ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ నోటెడ్. ప్లీజ్ టెల్ వై అండ్ హౌ వి యూస్ కంప్యూటర్. Someone please. మనం ఉపయోగం కొరకు సార్.
Yeah, please continue. మనకు ఉపయోగం కొరకు సార్. Please. Nagaraj, you are responding? Yes, sir. మన ఉపయోగానికి సార్. Yeah, please say. Please answer. Sir, question say again, sir. Okay, what are the uses of computer? మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా. Yes, sir. You may speak about that. యూఎస్ అంట యూఎస్ అదే మనం టెంపుల్ నుంచి యూఎస్ వెళ్ళకుండా carbon access please. Yeah, please continue. Computer keyboards is on of the permanent input device used with a computer similar to any electric So you're speaking about keyboard skills, right? Yes, sir. Keyboard గురించి మాట్లాడుతున్నా కదా? Yes, sir. Keyboard. Okay. Yeah, please continue. Yes, sir. Okay. A keyboard is composed of buttons that credit letters, numbers, and symbols and other functions. Okay. Yes, sir. So what is the use of alphabet keys? Alphabet keys వల్ల ఉపయోగం ఏంటి? లెటర్స్ అదే టైపింగ్ చేసినప్పుడు ఎన్ని మెంబర్ సార్ ఎవరికైనా మనం ఏదన్నా న్యూస్ అందించాలన్నా సంథింగ్ ఎక్స్ట్రా ఏదైనా చేయాలంటే మనం లెటర్స్ ద్వారా టైపింగ్ చేసి పంపించడానికి యూజ్ అవుతాయి సార్. Okay, good. So Nagaraj, what is the use of space bar key? అదే సార్ క్యాలిక్యులేటర్ బాగుంటుంది. Not get it. Your voice is not clear. Ganesh Kanuturi Ganesh, are you here? Sir. Still traveling or you reached your college? College? My name is Ganesh. I'm studying second year EIT. Okay. At Patna, Government Junior College. Okay, good. So what is the function of spacebar key? Tell me the function of spacebar key. Function spacebar key అంటే function spacebar key. స్పేస్ బార్ కి మనం ఎందుకు వాడతాం?
సెంటర్ లో ఉన్నాయి కదా. సార్ స్పేస్ బార్ Deleted key, sir. The deleted key arrange and Yo, I don't know whether my voice is not clear, but your voice is not clear. deleted key, sir. Mm-hmm. Deleted key. The deleted key arrays in one thing typed on the right side of the cursor. Okay. So Yes, sir. I appreciate that you are taking notes. So Yes, sir. అర్థమవుతుందంటే క్లాస్ అంటే నీకు ఇప్పుడు కంప్యూటర్ చూడగానే దీనికి ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ వస్తుంది కదా, మైండ్ లోకి వస్తుంది కదా. Yes, sir. వస్తుంది, sir. Okay, that's good. Let's use So, look. చేశారా అటెండెన్స్ షీట్స్? Sir? అటెండెన్స్ షీట్స్ అందరూ ఫిల్ చేశారా? నాగరాజ్ చాలా చేశాను, మంది sir. మిస్ చేశాను, sir. So all of you should fill the attendance sheet. Okay. Ma'am, Sugna ma'am, any instructions from your side? ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి తెలిసినవే సార్. Okay. అటెండెన్స్ ఫామ్ సంబంధించి ఎవ్రీడే ఫిల్ చేస్తున్నారు కదా. Okay ma'am. So అంత టైంకి వచ్చేది మనకు రోజు 10 minutes వేస్ట్ అవుతుంది. Yes, sir. Coming time. These topics are very useful for you. Since it is online, మీకు కొంచెం వన్ వే లాగా వెళ్ళిపోతుంది అనమాట. Okay, but we are asking you a number of questions now for interaction. So to interact with us. ముందుగానే ఇంటి దగ్గర అసలు ఒక డ్రీమ్ లాగా వెళ్ళిపోవాలన్నమాట. మరి ఇంటి దగ్గర ఆలోచించుకోవడం, ఈ రోజు నాకు క్వశ్చన్ అడిగితే నేను ఎలా చెప్పాలి. ఇప్పుడు గణేష్ చూడండి, అడగగానే he started introducing himself first. I am Kanuturi Ganesh, I am studying so and so at so and so college అని మనకు ముందులోనే చెప్తూనే ఉన్నాం. ఏదైనా మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు అలా చెప్పుకోండి అని. సో అది మీరు ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవ్వడం, తర్వాత ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో దేర్ ఇస్ నథింగ్, మనం నేర్చుకోవాలి అని అంటే ప్రాక్టీస్ కన్నా ఇంకొక మార్గం లేదు. అవునా కదా? So I really appreciate Om Namah Shivaya for your responding in English. English చెప్పడానికి ట్రై చేసేది ఇప్పుడు. గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అదేవిధంగా అందరూ కూడా నాగరాజు కానీ గణేష్ కానీ ఉన్నారు మనకి క్లాస్ లో. సో యూ పీపుల్ వెల్. మీ ముగ్గురు చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, keep it up and try to respond in English. It will be nice for you. This is a good platform where you can learn. Okay. Yes, sir. So, ma'am, that's all from my side, ma'am. Okay, sir. అమ్మా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ నాట్ క్లాస్ వైండ్ అప్ చేసేద్దాం. Yes, ma'am. ఇంటికి వెళ్ళినా చదవండి. ఓకే, మీరు నేను ప్రతిరోజు అడుగుతుంటా. మార్నింగ్ నా సెషన్ బిగిన్ అయినప్పుడు కూడా నిన్న చెప్పిన క్లాస్ లో డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇంటికి చదివారేమోనన్న చిన్న ఆశ. నాగరాజ్, ప్లీజ్ టెల్. యు రేజ్ యువర్ హ్యాండ్. నో సార్. ఓకే, అంటే హ్యాండ్ రేజ్ అవుతుంది లేదని టెస్ట్ చేసావా? థ్యాంక్ యూ. సీ యూ టుమారో. సరే సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. Bye, sir. Yes, bye bye.